వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. సహజంగా ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, మా ఎండి రాధాకృష్ణ గారి కామెంట్స్ కావచ్చు, ఆయన ఎడిటోరియల్స్ కావచ్చు, లేకపోతే నా డిబేట్స్ కావచ్చు, మేజర్గా ఎట్లా ఉంటాయంటే ప్రజలు అనుకుంటున్న దాన్ని, ప్రజల్లో జరుగుతున్న చర్చని, ప్రజల మనోభావాల్ని ప్రభుత్వాల విషయంలో కానీ లేకపోతే పార్టీల విషయంలో కానీ వివిధ రకాల విధానాల వల్ల కానీ ఏ విషయంలోనైనా సమాజాన్ని ప్రభావితం చేసే ఏ అంశంలోనైనా సమాజం అంతర్గతంగా ఏం చర్చ జరుగుతుంది, ఎలాంటి ఇన్పుట్స్ ఉన్నాయని బేస్ చేసుకునే చర్చలు చేస్తాం. అలాగే ఎడిటోరియల్స్ కూడా ఉంటాయి. అయితే ఇవాళ ఈ డిబేట్ ఏంటంటే ప్రత్యేకించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్మించిన అటవీ సామ్రాజ్యం, అడవుల్లో ఆయన అటవీ భూముల్ని కబ్జా చేసి నట్టడవిలో, చిట్టడవిలో, ఎవరికీ తెలియని కాకులు దూరని కారడవిలో ఆయన నిర్మించుకున్న ఒక సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యం చాలా ఆలస్యంగా బయట వాళ్ళకి తెలియడం, అది కూడా ఎలక్షన్ ముందే ఆంధ్రజ్యోతి దాన్ని వెలుగులోకి తేవడం, దాని మీద పరిశోధనాత్మక కథనాలు రాయడం, మళ్ళీ లేటెస్ట్గా ఇంకో వేరే మీడియాలో కూడా 1-2 కథనాలు రావడం, దాని మీద ప్రభుత్వం స్పందించడం, పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించడం, సాయంత్రానికి ముఖ్యమంత్రి దాని మీద ఒక కమిటీని నియమించడం, విచారణ కమిషన్, ఇవన్నీ జరిగాయి. దీని మీద నేను సాయంత్రం చర్చ పెట్టాను, నేను డిబేట్. ఆ డిబేట్లో దాని మీద చాలా రకాల ఆలోచనలు చేశాం. అసలు ఎందుకు అంత డీప్ ఫారెస్ట్లో ఆయన ఒక ఫామ్ హౌస్ కట్టాడు, దాని పేరు ఫారెస్ట్ హౌస్ అని పెట్టాను నేను. ఫామ్ హౌస్ కాదు, ఇది ఫారెస్ట్ హౌస్ అని, ఫారెస్ట్ హౌస్ అని పేరు పెట్టాను. అయితే ఈ ఫారెస్ట్ హౌస్ అక్కడ ఎందుకు పెట్టాడు? వ్యవసాయం చేయాలంటే ఊర్లు చాలా ఉన్నాయి, వ్యవసాయ భూములు చాలా ఉన్నాయి, చాలా తేలిగ్గా తక్కువ ధరకు దొరికే భూములు ఉన్నాయి, పేదవాళ్ళు చాలామంది ఉన్నారు అమ్ముకోవడానికి. నీకు కావాలంటే అవి న్యాయబద్ధంగా కొనుక్కొని బ్రహ్మాండంగా వ్యవసాయం చేయి, అందరూ మెచ్చుకుంటారు. కానీ అంత అడవి మధ్యలోకి వెళ్ళి చేయాల్సినంత వ్యవసాయం అక్కడికే వెళ్ళి ఎందుకు చేయాలి? పైగా అది కొంత వన్యమృగాలు, క్రూరమృగాలు ఉండే ప్లేస్ కూడా. అక్కడ రిపోర్ట్సే చెప్తున్నాయి ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంటుంది, పెద్ద పులి, చిరుత పులి, అలాగే ఇతర వన్యమృగాలు, జింకలు, దుప్పులు, కుందేళ్ళు, ఇవి చాలా ఉంటాయని రిపోర్ట్స్ ఉన్నాయి. సో అలాంటి ప్రాంతంలో ఎందుకు చేస్తున్నాడు నువ్వు? వీళ్ళకి ఏమైనా సరదాగా వేట సరదా ఏమైనా ఉందా, లేక అక్కడ వ్యవసాయం కాకుండా ఇంకేమైనా కార్యకలాపాలు నడుస్తున్నాయా? ఇటువంటి రకరకాల అనుమానాలు వ్యక్తమయ్యాయి. అసలు ప్రభుత్వాలు ఎందుకు దీన్ని చూస్తూ ఊరుకున్నాయి ఇంతకాలం నుంచి? ఈ ప్రభుత్వం కూడా 7 నెలల నుంచి ఎందుకు దాని దాకా వెళ్ళలేకపోయింది? తర్వాత ఫారెస్ట్ అధికారులు ఎప్పుడు నిరంతరంగా తిరుగుతూనే ఉంటారు కదా, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ కానీ రేంజ్ ఆఫీసర్స్ కానీ తిరుగుతుంటే వాళ్ళకి ఎందుకు తెలియలేదు, తెలిసినా ఎందుకు పట్టించుకోలేదు? ఇలాంటి చాలా లోతైన చర్చ జరిగింది నిన్న సాయంత్రం డిబేట్లో. ఆ జరిగినప్పుడే ఇతని మీద ఏం చర్యలు, ఆయన సవాల్ చేస్తున్నాడు, ప్రెస్ మీట్ పెట్టి ఏం చేస్తారో చేసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి, అది నా పట్టా భూమి, అది ఇది అని ఏదో సవాల్ చేశాడు. అంటే ఆయన ఎట్లా ఉన్నాడంటే మహా ఏదో పోతే కొద్దిగా భూమి పోద్ది అన్నట్టుగా ఉన్నాడు. కానీ ఇది చాలా కఠినమైన నేరం, ఇది ఫారెస్ట్ భూముల్ని కబ్జా చేయడం, దీని మీద శిక్షలు చాలా ఇదిగా ఉంటాయని మరి ఆయన తెలుసో తెలియదో, లేదా ఓవర్ కాన్ఫిడెన్సో ధీమానో నన్ను ఏం చేయలేరని, లేదా నాకేం కాదని, నాకు ఉండాల్సిన వాళ్ళు నాకు ఉన్నారని, ఇలాంటిది ఏదో ఉండుండొచ్చు బహుశా. సో ఈ ధీమాతో ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఈ ప్రభుత్వం ఏం చేయలేదు అనే ఒక రకమైన ధ్వని కనపడింది. దాని మీద చర్చ నడిస్తే నిన్న సాయంత్రం నుంచి వచ్చిన రెస్పాన్స్, కొంతమంది ప్రేక్షకులు, కొంతమంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొంతమంది బుద్ధిజీవులు, ఇలాంటి వాళ్ళు కొంతమంది నాకు కొన్ని మెసేజెస్ పంపారు. ఆ మెసేజెస్లో రకరకాల సందేహాలు ఉన్నాయి, రకరకాల వాళ్ళ అభిప్రాయాలు. ఒక రకంగా చెప్పండి, వాళ్ళ అభిప్రాయాలు, ఎందుకు ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది, అతనికి అంత ధీమా ఏంటి, అతను అక్కడికే ఎందుకు వెళ్ళి చేశాడు, తర్వాత వీళ్ళందరూ నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతున్నారు, అసలు ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఏం జరుగుతోంది, ఎందుకు వైసీపీలో అక్రమాలు విపరీతంగా చేసిన నాయకుల్ని ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది, కూటమి ప్రభుత్వం, తెలుగుదేశమే సీరియస్గా ఉందా, మిగతా వాళ్ళు సీరియస్గా లేరా, అసలు బీజేపీ ఆడుతున్న గేమ్ ఏంటి, బీజేపీ గేమ్ ఆడుతుందా లేక నిజంగానే కూటమి పార్టీలు 3 ఒకే మాట మీద ఉన్నాయి, ఇలా రకరకాల అనుమానాలు వ్యక్తం చేశారు. వాటిని బేస్ చేసుకుని ఇవాళ డిబేట్ తీసుకోవడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఏంటి అంటే అసలు 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన 5 ఏళ్లలో విపరీతమైన అక్రమాలకు పాల్పడిన
ఆ వైసీపీ నేతల విషయంలో కూటమి ప్రభుత్వం యొక్క వైఖరి ఏంటి? కూటమి ప్రభుత్వం, నేను ప్రభుత్వం అంటున్నాను ఇక్కడ, చాలా గమనించండి. టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీలు కలిసి ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం వైఖరి ఏంటి? ఎందుకు వాళ్ళ విషయంలో అంత సీరియస్గా వెళ్ళలేకపోతుందనే అనుమానం ప్రజల్లో ఎక్కువగా ఉంది అనేది కొంతమంది వ్యక్తం చేసిన అభిప్రాయం. ఇక రెండో దానికి వస్తే, అప్పుడు అచ్చెన్నాయుడు గారి ఇంటి మీద గోడలు దూకారు పోలీసులు అర్ధరాత్రి వెళ్ళి ఆయన పట్టుకురాడానికి. అక్కడ ఆ కేసు ఉందా లేదా ఏముంది పక్కన పెడితే, అయ్యన్న పాత్రుడు గారి ఇల్లు, ఆయన ఏదో ఒక 1/2 మీటరో 1/2 మీటరో కొంచెం ఎక్స్టెండ్ అయ్యాడని ఆయన అర్ధరాత్రి లేపి వయసును కూడా చూడకుండా ఇది చేసుకొచ్చారు. మరి అలాంటి చాలా జరిగాయి ఆ ప్రభుత్వం హయాంలో గుర్తు తెచ్చుకుంటే. మరి అప్పుడు గోడలు దూకి చేసిన చట్టమే అన్నాం, పోలీసులు వ్యక్తులుగా కాదు కదా, ప్రభుత్వము చట్టము. అప్పుడు గోడలు దూకెళ్ళి మనుషుల ఆరోగ్యం చూడకుండా అచ్చెన్నాయుడికి ఆపరేషన్ అయ్యింది. అప్పుడు బ్లడ్ కారుతుంటే తీసుకొచ్చారు జీబులో పడేసి. అలాగే అయ్యన్న పాత్రుడు వయసు కూడా చూడకుండా ఎత్తుకొచ్చారు ఆయన్ని. సో ఇలాంటివి చేసిన చట్టం అప్పుడు. ఇప్పుడు అడవిలో ఉన్న గెస్ట్ హౌస్ గోడలు ఎందుకు దూకలేకపోతుంది చట్టం? అడవిలో ఆ ఫారెస్ట్ హౌస్ ఉంది కదా, అది క్లియర్గా కనబడుతుంది, అది అడవిలో కట్టారు, అక్కడ ఎలాంటి పర్మిషన్లు కావాలి కదా. అక్కడ బిల్డింగ్ కట్టాలంటే పర్మిషన్ ఎవరు ఇవ్వాలి? గ్రామ పంచాయతీ ఇవ్వాలి, లేదా కన్సర్న్ మున్సిపాలిటీ ఇవ్వాలి. అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చిందా దానికి పర్మిషన్ కట్టుకోవడానికి? చాలా క్లియర్ కదా. అక్కడ ఎందుకు గోడలు దూకలేకపోతుంది చట్టం అనేది కొంతమంది వేస్తున్న ప్రశ్న. అసలు ఇవన్నీ చూస్తుంటే ఈ ప్రభుత్వంలో కొన్ని పార్టీలకు కానీ లేకపోతే మూకుమ్మడిగా ప్రభుత్వానికి కానీ అంత సీరియస్గా లేరా అనే అనుమానం కొంతమందికి వస్తోంది. తెలుగుదేశం పార్టీ ఒంటరి పోరాటం చేస్తోందా వైసీపీ నాయకుల విషయంలో, వైసీపీ నాయకుల అక్రమాలను బయటపెట్టే విషయంలో? ఆ తెలుగుదేశం పార్టీ ఒంటరి పోరాటం చేస్తుంటే దానికి కావాల్సినంత అండా మిగతా పార్టీల నుంచి రావడం లేదా, ప్రత్యేకించి బీజేపీ వైపు నుంచి రావడం లేదా అనేది ఇంకో కొంతమంది వ్యక్తం చేసిన సందేహం. ఇక్కడ ఇంకొంతమంది చాలా క్లియర్గా వ్యక్తం చేసిన సందేహం ఏంటంటే, ఆ మధ్య వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత రెడ్డి గారు ఒక విషయం బయటపెట్టారు. అవినాష్ రెడ్డి విషయంలో నువ్వు సీరియస్గా లేవు, అతనే దీని వెనక సూత్రధారి, అతని పేరు కూడా ఉండాలి ఛార్జ్ షీట్లో అని అంటే, ఏముంది బీజేపీలో చేరిపోతాడని జగన్ అన్నాడు అని చెప్పి సునీత రెడ్డి గారు ఒక విషయం బయటపెట్టారు. అంటే వీళ్ళని ఎవరిని ఏమన్నా కూడా బీజేపీలో చేరిపోతారనే విషయం జగనే ఆ రోజున అన్నాడనమాట. ఇప్పుడు చూస్తే చాలా మంది బీజేపీలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజీనామా చేశాడు, నేను రాజకీయాలు నాకు వద్దని అంటున్నా కూడా ఎవ్వరూ నమ్మట్లా. మెల్లగా కాస్త అందరూ మర్చిపోయి ఆదమర్చి నిద్రపోయిన తర్వాత బీజేపీలోకి దూకేస్తాడని నమ్ముతున్నారు అందరూ. దీని వెనుక బీజేపీ హస్తం ఉందని చాలా బలమైన ప్రచారం జరుగుతోంది. ఇంకొంతమంది ఎంపీలు ఆల్రెడీ టచ్లో ఉన్నారు, కొంతమంది ఎంపీలు ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఆల్రెడీ 3 ఎంపీల పేర్లు వినపడుతున్నాయి, 1-2 పేర్లు అయితే డంకా పదంగా బీజేపీ నాయకులు కూడా ధృవీకరిస్తున్నారు వాళ్ళు బీజేపీలో రేపు మాపు రాబోతున్నారని, లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు ఇంక్లూడింగ్. సో ఈ పరిస్థితుల్లో ఈ బీజేపీలో ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, ఈ కేసులు ఎవరెవరి మీద అయితే రాబోతున్నాయో, గ్రానైట్ క్వారీల కేసుల్లో చాలా మంది ఉన్నారు, ఇరుక్కొని ఉన్నారు. అలాగే ఇసుక దీంట్లో చాలా మంది ఉన్నారు, పెద్ద కేసులు అవుతాయి అవి. వీటితో పాటు లిక్కర్ స్కామ్లో చాలా మంది ఉన్నారు. జగన్తో పాటు జగనే కాకుండా ఇంకా చాలా మంది. ఇదే అటవీ భూముల విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు. ఈ ఒకటి కాదు, చుక్కల భూముల పేరుతో లక్షల ఎకరాలను కబ్జా చేసిన వైసీపీ నేతలు అందరూ కలిసి, అలాగే విశాఖపట్నంలో భూముల కబ్జాలు, ఇవన్నీ తీసుకుంటే దాదాపు 7-8 లక్షల స్కామ్ జరిగిందని నిన్ననే మంత్రి కొల్లు రవీంద్ర కొంత బయట పెట్టారు. సో ఇలాంటి వీళ్ళందరూ బీజేపీలో చేరిపోతే ఏం చేస్తారు అనేది బేసిక్గా తలెత్తుతున్న ప్రశ్న. చాలా మంది అడుగుతున్నారు. ఇది నా ప్రశ్న కాదు, ఫస్ట్ టైం నేను చెప్తున్నాను, ఇది నా ప్రశ్న కాదు. నిన్నటి నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంలో పెట్టిన డిబేట్ తర్వాత ప్రేక్షకుల నుంచి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొంతమంది బుద్ధిజీవుల నుంచి వచ్చిన సందేశాలు, అంటే మెసేజ్లు, అభిప్రాయాల ఆధారంగా చెప్తున్న మాట ఇది. వీళ్ళు ఉదాహరణకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినే తీసుకుందాం, ఆయన బీజేపీలో చేరిపోయారు అనుకోండి, ఏం చేస్తారు? ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోగలదా, తీసుకుంటుందా అనే ప్రశ్నకి నాకైతే సమాధానం దొరకలేదు. నిజమే, ఈ రాజకీయ నాయకులు తమను తాము కాపాడుకోవడం కోసం ఏ పార్టీలోకైనా మనం ఎంతమంది చూడట్లా, మనం బోలెడు మందిని చూస్తున్నాం. సో ఇది బీజేపీలో చేరిపోతారు అనే దాంతో పాటుగా అందరూ ఏపీలో ఇప్పుడు అనుకుంటున్నది వైసీపీ పని అయిపోయింది, విజయసాయి రెడ్డి లాంటి కూడా వెళ్ళిపోయింది కదా, ఇంకేముంది
అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఊరికే లండన్లో కూర్చుంటాడు, బెంగళూరులో కూర్చుంటాడు, పార్టీ పని అయిపోయిందని అందరూ అనుకుంటున్నారు. ఇది నిజంగా వైసీపీ నిజంగానే మునిగిపోతోందా, లేకపోతే బీజేపీ ఆడుతున్న గేమా? బీజేపీ ఆంధ్రప్రదేశ్లో బలం పెంచుకొని తప్పులేదండి. ఒక రాజకీయ పార్టీగా ఎవరైనా తామే బలపడాలి, భవిష్యత్తులో తామే అధికారంలో ఉండాలని కోరుకుంటారు. ఫర్ దట్ మ్యాటర్ ఎనీ పొలిటికల్ పార్టీ, నో డౌట్, అందులో తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు. కానీ కూటమిలో ఉన్న ఈ సందర్భంలో బీజేపీ తనను తాను బలపరుచుకోవడం కోసం ఆడుతున్న డేంజర్ గేమ్లో, గేమ్ డేంజర్ అనకే డేంజర్ గేమ్లో ఇదంతా కూడా ఒక ఆట. ఈ ఆట సాగుతోందా? ఈ వైసీపీ వాళ్ళని మెల్లమెల్లగా తన వైపు ఆకర్షించుకోవడం, మెల్లగా వైసీపీ మొత్తాన్ని ఆకర్షించుకోవడం చేస్తుందని, చివరికి జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళిపోయిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదని, ఆయనే పార్టీని అందులో మెర్జ్ చేయడమో లేకపోతే ఇంకోటి చేయడమో చేసి తన వరకు తన సేఫ్ సైడ్ పదవి తీసుకుని ఏయో చర్చలు ఉన్నాయి, నిజాలు అబద్ధాలు పక్కన పెడతాం. కానీ సో ఇవన్నీ ఉన్న నేపథ్యంలో బీజేపీ ఆడుతున్న గేమ్ ఎలా ఉండబోతోంది? ఈ అక్రమాలకు, ఈ నేరాలకు, ఈ అరాచకాలకు పాల్పడిన వాళ్ళందరూ బీజేపీలోకి వెళ్ళిపోతే ఈ ప్రభుత్వాలు ఏం చేయగలుగుతాయి వీళ్ళ విషయంలో అనేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన హయాంలో అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతల విషయంలో కూటమి సర్కార్ వైఖరి ఏంటి? పార్టీలో, కూటమిలో, ప్రభుత్వంలో ఉన్న 3 పార్టీలు ఒకే మాట మీద ఉంటున్నాయా? బీజేపీ ఆడుతున్న గేమ్ ఏంటి? ఇలాంటి అంశాల మీద మనం చర్చను చూస్తున్నాం. చర్చలో మనతో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున, అలాగే సిపిఎం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి డొక్కా మాణిక్వర ప్రసాద్ గారు అండ్ బీజేపీ సీనియర్ నాయకులు వల్లూరు జయప్రకాష్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా డొక్కా మాణిక్వర ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే వెంకటకృష్ణ గారు. ప్రజల నుంచి ఎలాంటి అభిప్రాయాలు వచ్చాయో రాత్రి నుంచి నేను వాటిని చేర్చి ఈ డిబేట్ అని చెప్పి నేను చెప్పాను నా ఇంట్రడక్షన్లో. ఎలాంటివి ఉన్నాయో కూడా వాటిల్లో కొన్ని చెప్పాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వైసీపీలో ఉన్న గత ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడిన నేతల విషయంలో మీ ప్రభుత్వ వైఖరి స్పష్టంగా లేదు. ఏదో చేస్తున్నారు అనే ఇది ఉన్నప్పటికీ కొంత ఏదో ఒక ఇంకా ప్రజలకి అనుమానం, చూసే వాళ్ళకి ఏంటి వీళ్ళు అనే ఒక డౌట్స్ ఇలాంటివి ఉన్నాయి. ఏంటి అసలు మీ వైఖరి, మీ ప్రభుత్వ వైఖరి ఏంటండి? కూటమి ప్రభుత్వం, నేను టీడీపీ అనడం అలా గుర్తుపెట్టుకోండి. వెంకటకృష్ణ గారు, మీకు, గఫూర్ గారికి, పెద్దలందరూ కూడా నమస్కారం. అందరికీ వ్యూవర్స్ అందరూ కూడా నమస్కారం. అయితే ఇక్కడ ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది వైసీపీ హయాంలో చాలా అక్రమాల్లో ఉన్నారు, చాలా వివాదాల్లో ఉన్నారు, చాలా దోపిడీలో ఉన్నారు అనేది అందరికీ తెలిసిన విషయం. చాలా మంది తెలుసు. జిల్లాకి 2-3 చొప్పున చాలా పెద్ద స్థాయి మనుషులు ఉన్నారు. వాళ్ళందరి మీద ఒక్కొక్కరి మీద ఎంక్వైరీస్, కేసులు ఇవి నడుస్తూ ఉన్నాయి. అయితే ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవట్లేదు, చర్యలు కొనసాగట్లేదు, వెంటనే అరెస్టులు జరగట్లేదు, వెంటనే వాళ్ళ మీద శిక్షలు పడట్లేదు, సంథింగ్ ఇలాంటివి కూడా సోషల్ మీడియాలో నడుస్తూ ఉంది. ముఖ్యంగా తెలుగుదేశాన్ని అభిమానించే వాళ్ళలో కొంత చర్చ నడుస్తూ ఉంది. అయితే ఇక్కడ నేను చెప్పొచ్చే అంశం ఏంటంటే, కూటమి ఏర్పడే పరిస్థితులు మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ కూటమి ఏర్పడటంలో సఫరర్స్ ఎవరండి? కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ముందు మెయిన్ సఫరర్స్ ఎవరు? తెలుగుదేశం వాళ్ళు. వైసీపీకి, తెలుగుదేశానికి గొడవలు అంటే ది సెన్స్ సఫరర్స్. తెలుగుదేశం కార్యకర్త మీద కేసులు, చంద్రబాబు నాయుడు కేసులు, లోకేష్ మీద కేసులు, ఇక మంత్రులు, కొల్లు రవీంద్ర మీద కేసులు, అందరూ తెలుగుదేశం నాయకులు సఫరర్స్. ఆ ఒత్తిడిలోంచి పనిచేసింది ఎవరు? ఆ ప్రభుత్వం వ్యతిరేకంగా నిలబడింది ఎవరు? ఉద్యమాలు చేసింది ఎవరు? తెలుగుదేశం నాయకులు. అదే స్థాయిలో బీజేపీ పనిచేసిందా? అదే స్థాయిలో బీజేపీ వాళ్ళ సఫరర్సా? అదే స్థాయిలో జనసేన ఏమైనా సఫరరా? కాదు. కానీ రాజకీయ పరిస్థితులు, రాజకీయ అంగీకారాల మేరకు ఆ కూటమి ఏర్పడింది. ముందు జగన్ ఓడించారు. ఇప్పుడు చర్యలు తీసుకోవాలంటే కూటమిలో ఉన్న మొత్తం ఒకే ఒక కాంక్రీట్ నిర్ణయం తీసుకోవాలి, సింక్రనైజ్ అవ్వాలి వాళ్ళ మధ్య అభిప్రాయాలు. అందువల్ల ఇదేదో తెలుగుదేశాన్ని బట్టిన గొడవగా కాకుండా బీజేపీ ఓన్ చేసుకోవాలి, జనసేన ఓన్ చేసుకోవాలి. ఇలాంటి జరగకూడదు, భవిష్యత్తులో ఇలాంటి జరగకూడదు, ఇలాంటి నేరస్తులు మళ్ళీ పునరావృతం కాకూడదనే విషయం పట్ల తెలుగుదేశం ఎంత కమిట్మెంట్ ఉందో బీజేపీ అదే కమిట్మెంట్ ఉండాలా,
జనసేన అదే కమిట్మెంట్ ఉండాలా, దానికి కొంత కోఆర్డినేషన్ అవసరమేమో అని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే సఫరర్స్ ఏమో తెలుగుదేశం వాళ్ళు, బెనిఫిట్ ఏమో ముగ్గురికి వచ్చింది బికాస్ ఆఫ్ పొలిటికల్ రీజన్స్. బట్ అదే సఫరింగ్ బీజేపీ వాళ్ళకి లేదు, అదే సఫరింగ్ ఈక్వల్ సఫరింగ్ జనసేనకి లేదు. తెలుగుదేశం అంతా లేకపోవచ్చు ఏంటంటే తెలుగుదేశం తెలుగుదేశం వాళ్ళు సఫర్ అయినంత, తెలుగుదేశం పార్టీ సఫర్ అయినంత అయి ఉండకపోవచ్చు, కానీ జనసేన కూడా సఫరరే నో డౌట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్టుగా ఆయన్ని టీడీపీ అంత కాదు, కానీ పవన్ కళ్యాణ్ కూడా సఫరరే, జనసేన కూడా సఫరరే. మీరు అన్నట్టు బీజేపీ సఫర్ కాదు, బీజేపీ జోలికి వెళ్ళడానికే మునిగిపోయేవాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి బీజేపీ సేఫ్ లోనే ఉంది అప్పుడు. కరెక్ట్, యు ఆర్ రైట్. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ముందుకు వెళ్ళాలంటే ఇదేదో తెలుగుదేశం గొడవ కాదు, ఇది కూటమి గొడవ. ప్రజలిచ్చిన తీర్పు ఇది, ఈ తీర్పును గౌరవించాల్సిన బాధ్యత కూటమి మొత్తానికి ఉంది. అందరూ మొత్తం కోఆర్డినేటెడ్ గా మాట్లాడుకొని కింద నుంచి పైదాకా యాక్షన్ ప్రోగ్రామ్ కరెక్ట్ ఉండాలి, అందరూ ఓన్ చేసుకోవాలి, అందరూ డీల్ చేయాలి దీన్ని. లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడు ఒక్కొక్కరు పోయి తెలియకుండా దీంట్లో ఉన్న అక్రమార్కులు అని చెప్పారు ఇందాక మనం అనుకుంటున్నాము. అక్రమార్కులు అనుకునే వాళ్ళు ఎవరికి తెలియకుండా ఢిల్లీలో ఎవరితో మాట్లాడుతున్నారు, బీజేపీలో చేరుతున్నారు. ఈ మధ్య కొంతమంది జనసేనలో చేరారు. వాళ్ళ మీద ఎలా ప్రొసీడ్ అవ్వాలి, కూటమి మెంబర్స్ వాళ్ళు ఎట్లా ప్రొసీడ్ అవ్వాలంటే కుదరదు. అందువల్ల ఏంటంటే ఇప్పటికైనా ఆలస్యం ఏం లేదు, ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కూటమి సభ్యులంతా కూడా కూర్చొని కోఆర్డినేట్ చేసుకొని, కింద లెవెల్ కోఆర్డినేషన్ ఉండాలి, నాట్ టాప్ లెవెల్, టాప్ టు బాటం కోఆర్డినేట్ చేసుకొని ముగ్గురు కలిసి ఏ విధంగా డీల్ చేయాలి, ఎవరైనా ఎట్లా డీల్ చేయాలి. ఎవరైనా చేరతారంటే సపోజ్ బీజేపీలో చేరతారని ఎవరు వస్తారు, అతను అంతకుముందు ఏంటి అతని క్యారెక్టరు, అతనికి ఉన్న ఇదేంటి క్రెడెన్షియల్స్ ఏంటి, అతను తెలుగుదేశం ఎట్లా బాధించాడు, మాకున్న ప్రాబ్లమ్స్ ఇవి అని వీళ్ళు షేర్ చేసుకోవడం. అట్లా కొంతమంది బీజేపీలో తెలుగుదేశం చేరడానికి వస్తారు, చేరడానికి వద్దని బీజేపీ వాళ్ళు చెప్పొచ్చు, వాళ్ళు వద్దండి మాకు వ్యతిరేకం, మా సిద్ధాంతాల వ్యతిరేకం వాళ్ళు చెప్పొచ్చు. లేకపోతే జనసేన వాళ్ళు ఉంటారు, జనసేన జాతరకు వచ్చిన వాళ్ళకి చెప్పు. అలా కోఆర్డినేటెడ్ గా మాట్లాడుకొని యాక్షన్ ప్రోగ్రామ్ కూడా కోఆర్డినేటెడ్ ఉండి వరప్రసాద్ గారు, ఇది నాయకులు పార్టీల మార్పు చేరికలు ఇష్యూ కాదు. ఇది ఇప్పుడు మనం మాట్లాడుతున్నది చేరికలు పార్టీల్లోంచి ఇది ఇష్యూ కాదు. అసలు చేసిన అక్రమాలు, వాళ్ళు ఆ రోజుల్లో చేసిన రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట వ్యతిరేకమైన పనులు, వాటికి సంబంధించి ఎందుకు దూకుడుగా ఈ ప్రభుత్వం వెళ్ళలేకపోతుంది. తెలుగుదేశం పార్టీకి ఉంది, లోకేష్ రెడ్ బుక్ రెడీగా పెట్టాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు సీరియస్ గానే మాట్లాడారు, కానీ ఇప్పుడు రెడ్ బుక్ పెద్దగా కనిపించట్లా. అంటే కూటమిలో ఇతర పార్టీల ప్రభావం వల్ల ఇప్పుడు ఇవన్నీ సైడ్కి వెళ్ళిపోతున్నాయా అనే చర్చ అయితే ఉంది కదా, అది ఏమన్నా ఉందా అంటున్నా. నేనేది అదే చర్చ, వాళ్ళు ఓన్ చేసుకోవట్లేదు అంటున్నా. వాళ్ళ మొత్తం ఎంటైర్ పార్టీ ఓన్ చేసుకోవట్లేదు ఆ యొక్క ప్రాబ్లమ్ ని. అందువల్ల కూటమి మాట్లాడుకోవాలంటున్నా నేను. కూటమి మాట్లాడుకొని కూటమిలో ఒకళ్ళొకరు షేర్ చేసుకొని ఈ ప్రాబ్లం ఇలా డీల్ చేద్దామని చెప్పి ముందుకు వెళ్తారే, అది కొంచెం ఓన్ చేసుకుంటాను వీలుంటుంది. దాని కూడా కూటమి కూడా జిల్లా స్థాయిలో మీటింగులు పెట్టాలండి, అట్లీస్ట్ కంబైన్డ్ పాత జిల్లాల స్థాయిలో పార్లమెంట్. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలని, దాడుల్ని, అక్రమాలని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో కొన్ని పార్టీలు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, జనసేన అట్లా అని అనుకోను, ఓన్ చేసుకోవట్లేదు. అంటే వైసీపీని పెద్దగా సీరియస్ గా తీసుకోవట్లేదు, వైసీపీ పట్ల సానుకూలంగానే ఉన్నారు అనుకోవాలి. అదే పార్టీ అయినా కానీ, ఇక నేను పేరు చెప్పను కానీ అనుకోవాల్సి వస్తుంది. ఇక్కడ జనంలో అదే అభిప్రాయం వస్తుంది. ఇక్కడ మాట్లాడొచ్చండి, చెప్పండి సార్. ఇక్కడ బీజేపీకి జాతీయ పార్టీ అండి, అది కదలాలంటే కొంచెం టైం పడుతుంది. అది వాళ్ళకున్న హైరార్కీ నుంచి సమాచారం రావడం ఇదంతా కూడా. బీజేపీకి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బీజేపీతో చాలా సఖ్యతగా ఉన్నాడు, ఈ రోజు కూడా సఖ్యతగా ఉన్నాడు, మంచి సంకేతాలు పంపిస్తున్నాడు. ఆ సఖ్యతగా ఉన్నా వాడు బీజేపీ ఆలోచన ఎలా ఉండవచ్చు అంటే, నాకున్న ఫీడ్బ్యాక్ ప్రకారం నేను చెప్పేది అంటే, వాళ్ళు జగన్ని క్లోజ్ చేస్తే కాంగ్రెస్ బెనిఫిట్ అవ్వకూడదు. కాంగ్రెస్ బెనిఫిట్ అవ్వకుండా జగన్ ఏ విధంగా ఉండాలి, లేకపోతే జగన్ క్లోజ్ చేస్తే కాంగ్రెస్ బెనిఫిట్ అవ్వకుండా ఎట్లా ఉండాలి, ఇలాంటి ఏవో స్ట్రాటజీలు ఉంటాయి వాళ్ళకి.
బట్ ఎనీ కాస్ట్ కాంగ్రెస్ మళ్ళీ రివైవ్ అవడానికి వాళ్ళు ఒప్పుకోరు. అందులో జగన్ ని క్లోజ్ చేయడం ముహూర్తం డిసైడ్ చేశారు. నాకు ఆ సమాచారం ఉంది, జగన్ వైసీపీని ఖాళీ చేయడానికి. కానీ నాకు సమాచారంలో జగన్ క్లోజ్ చేసే ముహూర్తం అంటే జగన్ మొత్తం తీసేసుకునే ముహూర్తమా అందరిని కలిపి లీడర్స్ అంతా. అదే బహుశా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డిసైడ్ అయితే, అంటే ఆవిడ ఉంటామా లేకపోతే ఆవిడ కంటిన్యూ అవడం లేకపోతే కొత్త వాళ్ళు రావడం డిసైడ్ అయితే బహుశా చాలా మంది చేరడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్, ఒక్క నిమిషం వరప్రసాద్ గారు, ఒక్క నిమిషం. గఫూర్ గారు నమస్తే. నమస్తే వెంకటేష్. నేను మళ్ళీ పూర్తిగా మీకు చెప్పవసరం లేదు. ప్రస్తుతానికి వైసీపీ అక్రమాల విషయంలో ఆ నేతల మీద వస్తున్న ఆరోపణల విషయంలో కూటమి వైఖరి ఏంటి అనే దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు వెంకటకృష్ణ గారు, మీకు మిగతా పెద్దలందరికీ, డొక్క మాణిక్య వరప్రసాద్ గారికి, మిగతా వాళ్ళకు నమస్కారం అండి. ఇప్పుడు మీరు చెప్పే దాంట్లో ఏంటంటే తెలుగుదేశం పార్టీకి మిగతా రెండు పార్టీలు సహకరించినందువల్ల యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని నేను చెప్పడం కాదు, వరప్రసాద్ గారు కూడా అదే చెప్పారు. ఇప్పుడు నర్మగర్భంగా వరప్రసాద్ గారు అదే చెప్తారు. వరప్రసాద్ గారు చెప్పేదాన్ని నేను పరిగణలోకి తీసుకోను. ఎందుకంటే మనం న్యూట్రల్ గా ఉండి చూసే వాళ్లకు అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను మదనపల్లిలో ఫైళ్లు కాల్చి వేసినారు అనేసి డీజీపీ హెలికాప్టర్ లో పోయినాడు, సపరేట్ హెలికాప్టర్ లో మన రెవెన్యూ సెక్రటరీ పోయినాడు, 3 రోజులు 4 రోజులు అక్కడే మకాం వేసినాడు. ఆ తర్వాత నేరుగా ఫిర్యాదుదారులు వందల సంఖ్యలో ప్రజలు వచ్చినారు, చెప్పినారు కదా. ఏమిటి రిజల్ట్ మీకేం కనపడింది? ఇప్పుడు నాకేం కనపడలేదు. మరి అదే కదా నా నేను చెప్పేది ఏమిటంటే, తెలుగుదేశం మెజార్టీ శాసనసభ్యులు కలిగి ఉండేటువంటి పార్టీ. బీజేపీ ఉన్నా లేకపోయినా పెద్ద తేడా రాదు. జనసేన కూడా మైనర్ పార్ట్నరు. రాష్ట్రంలో ప్రజలు తెలుగుదేశానికి పెద్ద మెజార్టీ ఇచ్చింది ఏమిటి? ఈ వైసీపీ యొక్క దుష్ట కార్యాలన్నింటినీ అరికట్టాలంటే ఇది అధికారంలోంచి పోవాలా, కొత్త ప్రభుత్వం రావాలా, ఈ దుర్మార్గులు ప్రజల మీద, ఆ ప్రభుత్వ ధనం మీద కొల్లగొట్టినారు వీళ్ళందరూ పనిష్ కావాలని జనంలో ఉండేటువంటి కోరిక. అది నెరవేర్చాల్సిన బాధ్యత కూడా ఎవరికి ఉంటుంది? ప్రధానంగా తెలుగుదేశానికి ఉండాలా. అందుకోసం నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, తెలుగుదేశమే నాన్ సీరియస్ గా ఉంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమంటే మాకు కక్ష సాధింపులు అవసరం లేదు అని చెప్తున్నారు. కక్ష సాధింపుల సమస్య కాదు ఇది. తప్పు చేసిన వాడు పనిష్ కావాలనా లేదా, తప్పు చేసిన వాడికి శిక్షించాలా లేదా, అది కదా. లేదా తెలుగుదేశం పార్టీకి సిన్సియారిటీ ఉన్నా అదృష్టశక్తి లేదనా దాన్ని ఆపుతున్నారా? అదైనా బయటికి రావాలి కదా. బీజేపీ యొక్క స్వభావాన్ని కనుక మనం చూస్తే, బీజేపీ ఈ రాష్ట్రంలో వైసీపీ చావాలని కోరుకోవడం లేదండి. వైసీపీ సజీవంగా ఉండాలా, టీడీపీ ఉండాలా, జనసేన తమకు అనుకూలంగా ఉండాలా, తమకు ఆయుధంగా మారాలా, తమ సాధనంగా జనసేనను మార్చుకోవాలా. కాబట్టి జనసేనను సాధనంగా మార్చుకొని సనాతన ధర్మం పేరిట ఓ పెద్ద క్యాంపెయిన్ చేయాలా, వైసీపీ బతికి ఉండాలా, వైసీపీ నాయకులకు దెబ్బ తగలకూడదు, తెలుగుదేశం ప్రభుత్వం ఉండాలా. కాబట్టి ఇప్పుడు మీరు చూడండి, సనాతన ధర్మం పేరుతో ఒకవైపు అది, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఇప్పుడేమి ఈ రాష్ట్రంలో ఏం కొల్లబోయిందండి? ఏ ఆలయానికి ఏం ప్రమాదం వచ్చిందండి? ఎక్కడ మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ సనాతన ధర్మం మీద లేదా ఆలయాల మేనేజ్మెంట్ మాకు కావాలని ఆందోళన రాలేదే? ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది? కింది స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో కూడా మీరు అన్నట్టు ఇప్పుడు జరగడంలా. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. అప్పుడు వీళ్ళెవరూ రాలేదు. అప్పుడు మొన్న అక్కడెక్కడ పెట్టారే హిందూ శంకారావు అని, అప్పుడు ఎవరు కనపడలేదు. అప్పుడు శంకారావాలు రాలేదు. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, బీజేపీని అవగాహన చేసుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన అమాయకుడు నేను చెప్పను, మనకంటే తెలివైన వాడే, ఆయనకు అవగాహన ఉంటుంది. కంపల్సరీస్ ఏమున్నాయో నాకు తెలుసు. అట్లాగే ఏది ఏమైనా ఇప్పుడు బీజేపీ మధ్య టీడీపీ మధ్య సంబంధాలు ఎట్లున్నా ఒకటండి,
ప్రజాధనాన్ని కొల్లగొట్టిన వాళ్ళను లేదా ప్రజల ఆస్తుల్ని అక్రమంగా స్వాధీనం చేసుకునే వాళ్ళ మీద లేదా దౌర్జన్యంగా దుర్మార్గంగా చట్టవిరుద్ధంగా వ్యవహరించిన వాళ్ళ మీద ఒక రకమైనటువంటి ఒక వాతావరణాన్ని సృష్టించకపోతే టీడీపీ తను తవ్వుకున్న గోతిలో తను పడబోతుంది. వీళ్ళెవరు మామూలు మనుషులు కాదండి. ఇప్పుడు ఈ రోజు ఏమన్నాడు పెద్దిరెడ్డి, ఏం బిక్కుంటావు అన్నాడు. అవును అవును, అది ఇంకా పెద్దిరెడ్డి వరకే కాదు, మామూలు కూడా అంట ఆ మాట. కాబట్టి టీడీపీ తేల్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నేను కావాలని వాళ్ళని వేధించండి అని చెప్పడం లేదు, నాకేం పని ఉంది వాళ్ళని వేధించిన వచ్చేది ఏం లేదు. పాయింట్ ఏమిటంటే, తప్పు చేసిన వాళ్ళు, అక్రమంగా వ్యవహరించిన వాళ్ళు, చట్టవిరుద్ధంగా వ్యవహరించిన వాళ్ళు, ప్రజాధనాన్ని కొల్లగొట్టిన వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళను అరెస్ట్ చేయడమో, వాళ్ళని కేసులు పెట్టడమో, వాళ్ళు బయటికి లాగడమో జరగాలి కదా. ఇప్పుడు మదనపల్లి కేసు ఏమైంది, అట్లాగే గనుల కేసు ఏమైంది, మద్యంలో డబ్బులు పక్కకు పోయినాయి అన్నారు, ఆ కేసు ఏమైంది, మొత్తం విపరీతంగా ఈ కార్పొరేషన్ల పేరుతో డబ్బులు కొల్లగొట్టినారు, అవేమి ఖజానాకు జమ కాలేదు అనేటువంటిది ఆ రోజు ఆరోపణ వచ్చింది, అదేమైంది. శ్వేతపత్రాలు పెట్టినారు మీరు, 4-5 శ్వేతపత్రాలు, 5-6 పెట్టినారు. ఈ శ్వేతపత్రాల మీద కంటిన్యూషన్ ఏముంది? కాబట్టి అక్కడే కదా, అక్కడే చాలా చాలా డౌట్లు వస్తున్నాయి. ఇప్పుడు ఈ అనుమానాలు, ఈ అరాచకాల విషయంలో కూటమిలో కీలక భాగస్వామి అయి ఉండి, సీట్ల సంగతి పక్కన పెడితే కేంద్రంలో అధికారంలో ఉండి కూటమిలో భాగస్వామి పార్టీగా ఉన్న బీజేపీ ఏం చెబుతోంది? అసలు కూటమి వైసీపీ విషయంలో బీజేపీ వైఖరి ఏంటి? బీజేపీ వైఖరే కూటమి మీద. జయప్రకాష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. జయప్రకాష్ గారు, ఈ వైసీపీ విషయంలో వైసీపీ అంటే పార్టీగా సరే కాసేపు పక్కన పెట్టండి, గత 5 ఏళ్లలో చేసిన అక్రమాలు, కేసులు ఇవన్నీ చాలా ఉన్నాయి, అందరూ ఆరోపించారు కదా. ఇంకా మాట చెప్పాలంటే బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు కూడా ఎలక్షన్ల ముందు 2-3 సీరియస్ ఆరోపణలు చేశారు. ఈ లిక్కర్ సేల్స్ విషయంలో రాష్ట్రపతి గారికే ఇచ్చి వచ్చారు కంప్లైంట్ వెళ్ళి, దాదాపు 1,00,000 కోట్లు అక్రమం జరిగా ఈ క్యాష్ లావాదేవీలని. అదొక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇలాంటివన్నీ జరిగాయి కదా. ఎలక్షన్ తర్వాత అన్ని చప్పబడిపోయినాయి, చల్లబడిపోయినాయి, ఎక్కడిదక్కడ ఆగిపోయింది. బయట టాక్ ఏమో టీడీపీ మాత్రమే సీరియస్గా ఉంది, మిగతా అంతా చల్లబడింది అన్నట్టుగా ఉంది. ఏంటి అసలు కూటమి సర్కారు వైఖరి ఏంటి? నేను బీజేపీ అన్నట్ల కూటమి సర్కారు వైఖరి ఏంటి? అందులో బీజేపీ ఏమనుకుంటోంది? కృష్ణ గారు, మీకు అదేవిధంగా ఈ ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, అదేవిధంగా ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తాను. ఇప్పుడు ప్రధానంగా గత 5 సంవత్సరాల నుంచి 2019 నుంచి 24 దాకా మనం 5 సంవత్సరాల పాటు ఒక అరాచకమైనటువంటి అవినీతి ప్రభుత్వాన్ని మనం చూసాం. ప్రజలందరూ కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, పార్టీల కార్యకర్తలే కాదు, ముఖ్యంగా మీరే చెప్పారు, ఇంత ముందే కోట్ చేశారు, ప్రజలు తీవ్రంగా దీనిలో బాధితులు మొట్టమొదటిగా. దాని తర్వాత రాజకీయ పార్టీలు బాధితులు. రాజకీయ పార్టీల్లో ఆ పార్టీ ఈ పార్టీ అనే ప్రమేయం లేకుండా అన్ని పార్టీలు కూడా దీనిలో గత ప్రభుత్వం యొక్క అరాచకానికి వంచన కాబడ్డాయి. దానిలో తెలుగుదేశం కొంత మోతాదు ఎక్కువగా వాళ్ళు నష్టపోయినటువంటి మాట మాత్రం వాస్తవం. అదే విధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నెల్లూరు జిల్లాలో మొగరాల సురేష్ అనే అతన్ని పోలీస్ ఆఫీసర్ ఒక చిన్న ఉద్యమం చేస్తా ఉంటే ఏ రకంగా కాలి కిందేసి తొక్కేశాడో మనందరం కూడా మీ ఆంధ్రజ్యోతిలోనే, మన ఆంధ్రజ్యోతిలోనే, ఏబిఎన్ లోనే దాన్ని బాగా బ్రహ్మాండంగా దాన్ని ఎలివేట్ చేసి చూపించారు. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో మాకు అజయ్ అని మా కార్యకర్తని, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుడు, నంద్యాల జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి మీద దారుణమైనటువంటి హత్యా ప్రయత్నం జరిగి, ఇతని మీద హత్యా ప్రయత్నం జరిగింది కాక అతన్ని తీసుకెళ్లి సుమారుగా 2.5 నెలల పాటు జైల్లో, అక్కడ ఉన్నటువంటి స్థానిక జైల్లో అతన్ని బంధించి పెడితే కేంద్ర మంత్రులు కూడా వచ్చి అతన్ని పరామర్శించిపోయారు. అదేవిధంగా మాకు రామతీర్థంలో జరిగినటువంటి ఇష్యూలో కానివ్వండి, అంతర్వేదిలో జరిగినటువంటి విషయాల్లో కానివ్వండి, భారతీయ జనతా పార్టీతో పాటు భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి యువమోర్చా, విద్యార్థి పరిషత్తు లాంటి నాయకులందరూ కూడా తీవ్రమైనటువంటి కేసుల్లో వాటిలో ఇరుక్కుపోయి ఇవాళకు కూడా కోర్టులు వెనకాల తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది జనసేన మిత్రులు కూడా జరిగింది. అన్ని పార్టీలను కూడా ఆ రోజు ఉన్నటువంటి ఒక నిరంకుశ భాగంతో గత ప్రభుత్వం ఆ రకంగా అవినీతితో పాటుగా అరాచకం కూడా చేసింది, మనందరం కూడా చూసాం. కాబట్టి ప్రజలు ఎంత పెద్ద ఎత్తున ఈ కూటమి ప్రభుత్వానికి ఇంత పెద్ద విజయాన్ని అందించారు. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికలు, స్థానిక ఎన్నికలు కానివ్వండి, లేకపోతే జరిగినటువంటి అన్ని రకాల ఎన్నికల్లో కూడా ఏ పార్టీ కూడా పోటీ చేసేదానికి ధైర్యం చేయలేనటువంటి పరిస్థితుల్లో కూడా దెబ్బలు తింటా కూడా
భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ఆ రోజు విత్డ్రా చేసుకోమని చెప్పి ఎంత ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా బీజేపీ కార్యకర్తలు ఎవ్వరు కూడా వెనక్కి వెళ్లకుండా అన్ని చోట్ల కూడా పోటీ చేసేటటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు పోరాటం చేసి తెచ్చుకున్నారు. బీజేపీ పోరాటం చేయలేదు, బీజేపీ నష్టం పోలేదు, బీజేపీకి ఏమి జరగలేదు అనే దానికి ఎటువంటి అవకాశం లేదు. దీనిలో నష్టపోయినటువంటి తీవ్రంగా నష్టపోయినటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఒకటి, కార్యకర్తలు కూడా చాలా మంది జైలు పాలై ఇవాళ కూడా తిరుగుతున్నారు. అయితే మనం చూస్తే 5 సంవత్సరాలు అయిపోయింది, మనకంటూ ఒక మంచి అవకాశం వచ్చింది. దీని తర్వాత ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం, ప్రజలందరూ కూడా ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత ఇంతకుముందే పెద్దలు గఫూర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఎన్నుకున్నటువంటి సందర్భంగా అది ప్రమాణ స్వీకారం జరుగుతున్నటువంటి సమయంలోనే ఎంతో దారుణంగా అక్కడ మదనపల్లిలో జరిగినటువంటి రిజిస్టర్ ఆఫీస్ మీద దాడి చేసి దాన్ని తగలబెట్టేస్తే ఇవాళ వరకు దాని ఎటువంటి ప్రోగ్రెస్ లేనటువంటి పరిస్థితి. అది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఇది చాలా మనం అందరం కూడా బాధపడవలసినటువంటి పరిస్థితి. మరొక విధంగా చెప్పినట్లయితే దాంతో పాటుగా జరిగినటువంటి అన్ని రకాలుగా అమరావతి రైతుల మీద పెట్టినటువంటి కేసులు, అమరావతి కోసం పోరాడినటువంటి వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులు, ఇది కాకుండా ఎవరైతే ఈ పార్టీ కోసం, ఈ కూటమి కోసమో లేకపోతే తెలుగుదేశం కోసమో పోరాటం చేశారో వాళ్ళందరి మీద ఉన్నటువంటి కేసులు కూడా ఇవాళ కూడా మనం తీసుకునేటటువంటి దుస్థితి దురదృష్టవశాత్తు ఇవాళ రాష్ట్రంలో ఉంది. అదే విధంగా మనం చూసినట్లయితే ఏ పార్టీనైతే మనందరం కూడా వ్యతిరేకించి మనం ప్రభుత్వాన్ని మనం అందరం కలిసి ఒక కూటమిగా స్థాపించుకున్నామో, ఆ కూటమి వచ్చిన తర్వాత కూడా ఆ పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళు తెలుగుదేశంలోకి ఇంతకుముందు పెద్దలు డొక్కా మాణిక్య ప్రసాద్ గారు చెప్తా ఉన్నారు, బీజేపీ పెద్దలతోటి కొంతమంది టచ్ లో ఉండి కేంద్ర స్థాయిలో ఉన్న పెద్దలు వారందరూ కూడా పార్టీని జాయిన్ చేసుకునేటువంటి పరిస్థితి మనమే చూసాం. కొద్ది రోజుల క్రితమే 2 ఎంపీలు రెసిగ్నేషన్ చేశారు, వాళ్ళందరూ జాయిన్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ. రాజీనామా చేసిన ఎంపీలను పంచుకున్నారులే కూడబలుక్కుని. ఒకటి సార్ నేను చెప్పేది ఏంటంటే వెంకటకృష్ణ గారు, వాళ్ళు చేరినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీలోకి చేరారు. అదే విధంగా చాలా మంది వైసీపీకి సంబంధించిన నేతలు అది నెల్లూరు మేయర్ కానివ్వండి, విశాఖపట్నంలో కానివ్వండి, వాళ్ళు చూస్తున్నటువంటి గుంటూరులో దారుణమైనటువంటి బాధాకరమైనటువంటి విషయం. నాకేం ఆరోపణ లేదు, అది వాళ్ళ పార్టీ యొక్క నిర్ణయం, వాళ్ళ పార్టీ యొక్క ఇష్టం, నాకేం అబ్జెక్షన్ లేదు. కానీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద, కేంద్ర కార్యాలయం మీద దాడి చేసినటువంటి వ్యక్తులు, తీవ్రమైన నేరారోపణలు కలిగినటువంటి వ్యక్తులు కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు. మాకే అబ్జెక్షన్ లేదు దీని మీద. వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన, వాళ్ళకు ఉన్నటువంటి సాక్ష్యాలు ఏమైనా ఉండొచ్చు, వాళ్ళకి సంబంధించిన ఏదైనా అవకాశాలు ఉండొచ్చు. మాకే వీ డోంట్ హ్యావ్ ఎనీ కన్సర్న్ అబౌట్ దట్. కానీ పెద్దలు డొక్కా మాణిక్య ప్రసాద్ గారు చెప్పినట్లుగా 3 పార్టీలు కూడా ఒక పార్టీలోంచి ఇంకొక వ్యక్తిని జాయిన్ చేసుకోవాలి అంటే 3 పార్టీల కన్సర్న్ తీసుకోవాలి అన్నారు. చాలా సహేతుకమైనటువంటి ఆలోచన అది. అటువంటి ఆలోచన చేయాలి. కానీ అది ఇవాళ వరకు పెద్ద పార్టీగా, పెద్దన్నగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా చేయలేకపోవటం మరి పెద్దలు డొక్కా మాణిక్య ప్రసాద్ గారు చెప్పాలి దాని మీద. అదే విధంగా భారతీయ జనతా పార్టీలోకి కనుక నేను చెప్తా ఉన్నాను, మాకు ఒక మున్సిపల్ చైర్మన్ మా దగ్గరకు వచ్చి జాయిన్ కాదు, మనం ఎంతసేపు చేరికలకి వీటికే కన్ఫైన్ అవుతున్నట్టున్నాం. నా మెయిన్ ఇష్యూ అది కాదండి. ఇప్పుడు 5 సంవత్సరాల ఒక మాట జయప్రకాష్ గారు, జేపీ గారు ఒక మాట, 5 సంవత్సరాల పాటు ప్రజలు పోరాడారు, మీడియాగా మేము పోరాడాం, కొంతమంది అనుమానం లేదు, మీడియా బ్రహ్మాండంగా పోరాడు. మీడియా అంటే ప్రజల తరపున అందరు కాదులే, నీలి మీడియా, కూలి మీడియా కాదు, ఓకే. తర్వాత ఇంకొంతమంది సామాజిక కార్యకర్తలు వీళ్ళు పోరాడారు, కమ్యూనిస్టు పార్టీలు పోరాడినాయి అప్పుడు జరిగిన అరాచకాల మీద. ఇవన్నీ జరిగిన 5 ఏళ్లు పోరాడితే చివరికి మీరు కూడా ఎలక్షన్ ముందు ఇందా నేను చెప్పాను కదా, పురంధేశ్వరి గారు తీసుకెళ్లి రాష్ట్రపతి గారికే ఫిర్యాదు చేసి వచ్చారని. మరి పోరాటాలన్నీ నేను ఒకటే చెప్తున్నాను సార్, అది కదా, అది ఏమైపోయింది, ఎక్కడో బ్రేకులు పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం చర్యలకు దిక్కుండా ఎవరో బ్రేకులు వేస్తున్నారు అనే చర్చ ఉంది. ఈ చేరికలు, జాయినింగ్లు పక్కన పెట్టండి సార్, తర్వాత వారు చెప్పారు కాబట్టి దానికి ఆన్సర్ చేయకపోతే అది అయిపోయింది. చాలాసేపు అది ఆయన 2 మాటలంటే మీరు 10 మాటలు చెప్పారు, అది అయిపోయి పక్కన పెట్టండి. ఉదాహరణకి జత్వానీ కేసు ఉంది. జత్వానీ కేసు ముందుకెళ్లకుండా ఎవరు బ్రేకులు వేస్తున్నారు, ఎందుకు బ్రేకులు పడుతున్నాయి? జడ్జి గారు అడిగారు, ఆ ఐపీఎస్ ని ఎందుకు అరెస్ట్ చేయలేదు అని జడ్జి గారు అడిగారు కదా ఆ కేసులో. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా ఉన్నారు, పెద్దన్న పాత్రలో వారే ఉన్నారు, హోంశాఖ వారి దగ్గరే ఉంది.
వారికి సంబంధించినటువంటి వారే ఉన్నారు. జనసేన మిత్రులు దానిలో డిప్యూటీ సీఎం ఉన్నారు. కేవలం మేము దానిలో భాగస్వామ్యంగా ఉన్నాం. మేము కూడా ఒక మంత్రిగా దానిలో ఉన్నాం. ఇంతవరకు మాది పరిమితం. మాకు దానికి సంబంధించి ఎక్కడైతే ఏం చేయాలో మా వంతు సహకారం మేము అందిస్తున్నాం. కేంద్ర పార్టీ పెద్దలుగా ఏదైతే ఉందో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమైతే చేయాలో కేంద్ర ప్రభుత్వం చేతులు ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో సహకారం ఇవాళ స్టీల్ ప్లాంట్ తో సహా ఏ రకమైనటువంటి సహకారం ఇస్తున్నారో మీతో పాటుగా మీరు కూడా బ్రహ్మాండంగా చూపించారు. గురించి నిధుల గురించి నేను మాట్లాడలేదు. ఇప్పుడు అది చేస్తున్నారు బాగానే. ఏపీ బాగానే నిధుల విషయంలో గానీ అభివృద్ధి విషయంలో గానీ బాగానే మంచిగా వెంకటకృష్ణ గారు. నేను కూడా అదే ప్రశ్నిస్తాను. అది మాట్లాడినప్పుడు మాట్లాడారు. దయచేసి పిడుక్కి బియ్యానికి ఒకటే ఒక మాట జేపీ గారు, పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం వద్దు. మనం అభివృద్ధి విషయంలో కానీ కేంద్రం ఇచ్చే నిధుల గురించి కానీ ఆ టాపిక్స్ వచ్చినప్పుడు అవి మాట్లాడాం, అవి డిస్కస్ చేసాం. డెఫినెట్ గా అది మంచి పరిణామం, బాగా చేస్తోంది కేంద్రం, అందులో ఎవరికి ఎలాంటి సందేహం లేదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి దీనికి అది చూపించి ఇది ఆపేస్తామా అని అంటే మరి ఆపేస్తామండి చెప్పండి. నేను అక్కడికే రాబోతా ఉన్నాను వెంకటేష్ గారు. అక్కడికే త్వరగా వస్తున్నాను. అంటే నేను వారు ఏదైతే దీని మీద లేవనెత్తారో వాటికి ఆన్సర్ చేస్తే ఆయన మీ కూటమి సభ్యుడే కదా, దగ్గర బాగుంటుంది. మనిషి కాబట్టి నేను ఎక్స్ప్లెనేషన్ చెబుతున్నాను. వేరే మనిషి అయితే గట్టిగా చెప్తున్నాను. అదే విధంగా హైందవ శంకారాము హిందువుల మీద దాడులు గత 5 సంవత్సరాలు జరిగినాయి. దానికోసం అప్పుడు కూడా మేము అంతర్వేదిలో పోరాడాం, రామతీర్థంలో పోరాడాం, కూడా పోరాడాం. అన్ని చోట్ల మేము చేస్తా ఉన్నాం. రామజన్మభూమి కోసం మతి స్థిమితంలో దాడులు చేస్తున్నాడని చెప్పి తేలితే అందరూ ఆహా ఓహో అని చప్పట్టు కొట్టుకుని తిరిగారు. జయప్రకాష్ నారాయణ గారు నన్ను ఎటో లాగొద్దు దయచేసి. నేను చెబుతా ఉన్నాను సార్. నన్ను అటు లాగితే నేను ఏదో మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది. వద్దు, ఎందుకు మాట్లాడారు? మీరు మాట్లాడాలా, మేము సమాధానం చెప్పాలి. డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన సుమారు 300 పైచిలుకు ఆలయాల మీద దాడుల విషయంలో మీరందరూ కలిసి సాధించింది శూన్యం. ఇది హిందూ సమాజం మొత్తం బాధపడే అంశం ఇది. సరే దానికి కాసేపు అలా పెట్టండి నాగార్జున. ఇప్పుడు కూటమిలో ఉన్న డొక్కావర ప్రసాద్ గారు కానీ లేకపోతే జయప్రకాష్ గారు కానీ ఇది చెప్పేది చూస్తుంటే అక్రమాల విషయంలో అవినీతికి అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతల విషయంలో వీళ్ళు ఫెయిర్ గా ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నట్టే కనపడుతుందా సార్? ఇప్పటిదాకా మీరు అడిగిన క్వశ్చన్స్ డిబేట్ దీని మీద వీళ్ళు ఇది మాట్లాడకుండా రిమైనింగ్ అన్ని మాట్లాడుతున్నారు సార్. వీళ్ళు డిబేట్కి వచ్చి పెద్ద మనుషులు ఏం చెప్పారు? పెద్దిరెడ్డి గారి మీద మేము యాక్షన్ తీసుకుంటాం, డెఫినెట్గా ఆయన జైల్లో పెడతాం, ఆయన మీద కేసులు పెడతాం. ఒక్క మాటని వీళ్ళు చెప్పారు సార్? చెప్పరు. ఎందుకంటే చిత్తశుద్ధి లేదు వీళ్ళకి. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుందాం, తప్పు జరిగింది, అతని మీద కేసులు పెడదాం, అతని జైలుకి పంపిద్దాం అని అసలు ప్రాపర్ ఇది లేదు సార్. యాక్చువల్గా బీజేపీకి ఏంటంటే సవత్ ప్రేమ చూపిస్తుంది ఆంధ్రప్రదేశ్ మీద. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పోయిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక సంఖలో పెట్టుకోగా మీరు తిరిగింది. అప్పుడు బీజేపీ వాళ్ళు వైసీపీని ఒక సంఖలో పెట్టుకొని మీ యొక్క సెంటర్లో అనుమతుల కోసం ఎంపీల కోసం మీరు ఆయన సంఖలో పెట్టుకుని తిరిగారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఒక సంఖలో జనసేన కానీ టీడీపీ పెట్టుకుంటే మరో సంఖలో వీళ్ళు వైసీపీ పెట్టుకుని తిరుగుతున్నారు. నిర్మలా సీతారామన్ గారు అనుకుంటే అప్పుడు చెప్పారు సొంత కొడుకులాగా చూసుకుంటారని జగన్. అలాగే చూసుకుంటున్నారు సార్, నిజంగా అలాగే చూస్తున్నారు. ఎందుకంటే ఒక కేసు కాదు సార్, చాలా కేసులు ఉన్నాయి. ఏంటండి మిమ్మల్ని కాదులే కానీ ఈ ప్రొసీడ్. ఎందుకంటే సార్ నేను అబ్జర్వ్ చేశాను, వీళ్ళు ఢిల్లీ ఎలక్షన్ జరుగుతుంటే బీజేపీ సపరేట్ మేనిఫెస్టో ఢిల్లీకి ఇచ్చింది. మరి ఆంధ్రప్రదేశ్కి మీరు సపరేట్ మేనిఫెస్టో ఎందుకు ఇలా పోయారండి? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద మీకు ప్రేమ లేదు. అసలు బీజేపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎవరు కష్టపడలేదు సార్. కనీసం 3 పేర్లు చెప్తారు, వీళ్ళే కష్టపడ్డారు, వీళ్ళు ఏం కేసులు పెట్టారు, ఆ 3 పేర్లు చెప్పండిగా. జీవీఎల్ నరసింహన్ ఈ యొక్క పిచ్చి కుక్క ఇంత ముందు ఏపీలో ఎన్నిసార్లు జీవీఎల్ నరసింహ గారు ఏం కష్టపడ్డారండి? నెక్స్ట్ సోము వీర్రాజు ఈ పోటీ కానీ ఏ పోరాటాలు చేశాడండి పోయిన 5 సంవత్సరాల్లో? చెప్పండి. విష్ణువర్ధన్ రెడ్డి గారు ఏం చేశారు? వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి కోవట్లు. మీరు వాళ్ళ పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు. అంతకుముందు చేయండి. ఇప్పటికీ జీబీఎల్ నరసింహ గారికి వీళ్ళకి మినిస్టర్ ఇచ్చారు సార్. ఇదో ఒక సామెత ఉంటుంది ఏంటంటే చేమల పెట్టిన పొట్టలో పాములు చేరినట్టు
ప్రజలు, మీడియా, రిమైనింగ్ వామపక్షాలు కానీ, కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ కష్టపడితే ఆ కష్టపడిన పొట్టలో బీజేపీ వచ్చి దూరారు సార్. అంతకుమించి వాళ్ళకి ఓటు బ్యాంక్ ఎంత సార్? 2% ఓటు బ్యాంక్. వీళ్ళు కావాలని ప్రజలు పెట్టి అన్ని ఎమ్మెల్యేలు అన్ని ఎంపీలు ఇస్తున్నారు సార్. పోయిన ఎలక్షన్ వీళ్ళకి ఎందుకు ఎంత ఓటు బ్యాంక్ వచ్చింది సార్? 2%. ఇందాక మీరు అన్నట్లు అంతర్వేదిలో 2 ఇన్సిడెంట్ జరిగినాయి. నిజంగా వీళ్ళు హిందుత్వ పార్టీ అయితే దాని మీద వీళ్ళు ఏ యాక్షన్ తీసుకున్నారు సార్? పొరపొర ఒక్క యాక్షన్ కూడా తీసుకోలే సార్. తీసుకోపాను, మాకెందుకులే, జరిగితే జరగని. ఆంధ్రప్రదేశ్లో హిందువులు అసలు హిందువులే కాదు, వాళ్ళకి బీజేపీకి కానీ హిందుత్వానికి సంబంధం లేదన్నట్టు మీరు వదిలిపెట్టి బీజేపీ వైసీపీని ఎంకరేజ్ చేసుకుంటూ పోయారు. అందుకే తీవ్రమైన హిందువుల మీద దాడులు జరగడానికి కారణం అదే. ఈ పెద్ద మనిషి ఇప్పుడు ఏం చెప్తున్నారండి, ఆంధ్రప్రదేశ్లో హిందువుల మీద దాడులు జరిగి మరి జరిగినప్పుడు మొన్న 5 సంవత్సరాల సెంటర్లో మీరే ఉన్నారు కదా, మీకే మెజారిటీ ఉంది కదా, మీరు ఎందుకు ఒక యాక్షన్ తీసుకోలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి ఎందుకు ఖండించలేకపోయారు? మీ నాయకులు ఎందుకు మాట్లాడలేకపోయారు సరిగ్గా ప్రాపర్గా? మాట్లాడు. ఎందుకంటే ఆయన ఇచ్చే మీకు తాళాలు కావాలి, ఆయన ఇచ్చే మనీ కావాలి, ఆయన ఇచ్చే కమిషన్లు కావాలి. అంతమించి ఏముందండి? ఇంకా పోతే ఇందాక చెప్తున్నారు ఎలక్షన్లో మేము తెగ పోరాడామని చెబుతున్నాం సార్. చిన్న ఎగ్జాంపుల్ సార్, పెద్దిరెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో సుమారు 85 పంచాయతీల్లో 83 పంచాయతీలు ఏకగ్రీవంగా అయితే అప్పుడు టీడీపీ కానీ, జనసేన కానీ, రిమైనింగ్ వామపక్ష పార్టీలు కానీ ఎంత పోరాడితే సెంటర్లో ఉన్న వీళ్ళు ఎలక్షన్ కమిషన్ ని కంట్రోల్ చేసి వీళ్ళు ఒక్క యాక్షన్ ఇస్తున్నారు సార్. తిరుపతి నాకు బాగా గుర్తు సార్. నేను గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి నేను దొంగ ఓట్లు రెడ్డి హ్యాండ్ రెడ్డి గారి ఇప్పుడు మంత్రిగా ఉన్న సత్యకుమార్ గారే అవన్నీ సేకరించి చాలా పెద్ద ఇష్యూ చేశారు. దాన్ని అయినా చర్యలు లేవు. పెద్దిరెడ్డి ఫంక్షన్ హాల్లోనే దొంగ ఓటర్లను బస్సుల్లో తీసుకొచ్చి ఓట్లు వేయించారు ఆ బై ఎలక్షన్. విజయసాయి రెడ్డి గారు కూడా ఇన్వాల్వ్ అయినా కానీ పట్టించుకోకుండా విజయసాయి రెడ్డి గారు నరేంద్ర మోడీ గారు సంకలనం పెట్టుకుని తిరిగారు సార్. అపాయింట్మెంట్లు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్లు ఇచ్చారు లేదు మాకైతే తెలియదు, కానీ విజయసాయి రెడ్డి గారు అడంగంలోనే ఏ సాయి ఎలా ఉన్నారు బొజ్జు మీద చేసుకొని మాట్లాడారు సార్. మరి అంత ప్రేమ మీకు ఎందుకు వచ్చింది? మరి అంత ప్రేమ మీకు, మీరు నిజంగా అంత పోరాడే వాళ్ళు అయితే ఎందుకు అంత ప్రేమ వచ్చింది? ఎందుకు ఒక్కసారి మీరు పిలిచి మాట్లాడకపోయారు? నిన్న కాక మొన్న ఏదైతే బయటపడిందో అతను ఎక్కడికి వేశారు సార్? తార్ రోడ్డు వేశారు సార్. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో మనం రోడ్లు వేయలేదు అనుకుంటాం సార్. నిజంగా రోడ్ వేశారు సార్. అడవిలో రోడ్డు వేశారు సార్. జనాలు తిరుగుతున్న టైంలో రోడ్డు ఇలా అడవిలో రోడ్డు వేస్తే, ఫారెస్ట్ రోడ్డు వేస్తే ఎన్ని కేసులు పెట్టారు సార్? నిజంగా చెప్పాలంటే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఉంది సార్, సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు మీరు యాక్షన్ చాలా సంవత్సరాలు జైల్లో ఉండాలి. కాబట్టి అది అదొక్కటే కాదు, ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాదు, మిగతా చాలా కేసుల్లో వేరే వాళ్ళు ఇట్లా ఫారెస్ట్ ల్యాండ్స్ ఆక్రమించిన వాళ్ళు ఉన్నారు, చుక్కల భూముల పేరుతో పేదల భూములు లాక్కున్న వాళ్ళు ఉన్నారు, శాండ్ స్కామ్, లిక్కర్స్, ఇటువంటివన్నీ ఉన్నాయి. ఇంకా పోతే సార్ ఇంకా ఉంది సార్, సజ్జల ఎస్టేట్ ఉంది సార్. సజ్జల ఎస్టేట్ దాదాపు 3 నెలలు అవుతుంది సార్. అది కూడా ఫారెస్టే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర. ఎందుకు ఇంతవరకు మీరు యాక్షన్ తీసుకోలేకపోయారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీకు ప్రేమ? ఒకటే క్వశ్చన్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము సూటిగా అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎందుకు మీకు ప్రేమ సార్? నిన్నగాక మొన్న విశాఖ డైరీలో టీడీపీ నాయకులు ఆందోళన చేశారు. ఇందులో స్కామ్లు జరిగినాయి, ఇందులో ఎంక్వైరీ చేయండి, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయండి, రిపోర్ట్ బయట పెట్టడం అంటే ఇన్వెస్టిగేషన్ కమిటీ ఫామ్ కాగానే తక్కువ మంది 4 రోజులు మళ్ళీ బీజేపీ జాయిన్ చేస్తారు. చైర్మన్ ఎందుకు? మీకు చిత్తశుద్ధి లేదా? మీకు అసలు బీజేపీలో కార్యకర్తలు ఉన్నారు లేదా? కష్టపడ్డలు ఉన్నారు లేదా? వాళ్ళకి నామినేట్ పోస్టులు ఇవ్వాల్సింది, వాళ్ళ నాయకత్వాన్ని మీరు ఎంకరేజ్ చేయాల్సింది. వైసీపీలో అవినీతి చేసిన వాళ్ళు మీరు ఎందుకు జాయిన్ చేసుకుంటున్నారు? ప్రజలు తిరస్కరించిన వాళ్ళు మీరు ఎందుకు జాయిన్ చేసుకున్నారు? నిన్నగాక మొన్న వీకెండ్ కామెంట్ ఆర్కేలో రాధాకృష్ణ గారు చెప్పారు. ఏమని చెప్పారు? విజయసాయి రెడ్డి మీ పార్టీలో చేయడానికి సుముఖంగా ఉన్నారు అని మీ అమిత్ షా సార్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగారు సార్? ఇంకొక ఆయన ఉన్నారు సార్, అయోధ్య రామిరెడ్డి గారు నేను జాయిన్ కాంట్రా బాబు బీజేపీలోని తల మొత్తుకుంటుంటే మీరేమంటున్నారు? లేదు రా, నీ మీద కేసులు రా అని పిలుస్తున్నారు. ఎందుకు సార్ మీకు? అంటే ఆయన కొద్దిగా డైలమా ఉంది, బీజేపీ టీడీపీ అని ఆలోచిస్తున్నాడనే చర్చ కూడా ఉంది. ఇప్పుడు ఇలాంటి చర్చ, ఇలాంటి అనుమానాలు, ఇవన్నీ ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఏపీలో ఈ అక్రమాలకు పాల్పడిన నేతల సంగతి ఏంటి, ఎలా ముందుకెళ్తుంది, అలాగే అందులో బీజేపీ నిజంగానే వీళ్ళు అనుమానిస్తున్నట్టుగా గేమ్ ఆడుతుందా, ఇతర పార్టీలు కానీ కొంతమంది ప్రజలు కానీ అనుమానిస్తున్నట్టుగా ఈ బీజేపీ గేమ్ ప్లాన్. నేను మళ్ళీ చెప్తున్నా, రాజకీయ పార్టీగా తను బలపడడం కోసం ఎలాంటి గేమ్ అయినా ఆడొచ్చండి, అందులో తప్పేం లేదు.
కాకపోతే ఆ గేమ్ ఎలా ఉండబోతోంది, రాష్ట్రంలో అవినీతికి అక్రమాలకు పాల్పడిన నేతలను కాపాడుతూ ఆడే గేమే గనక అయితే అది ప్రజలకు నష్టం చేసింది అవుతుంది కదా. అందుకే వరప్రసాద్ గారు, ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఈ అచ్చెన్నాయుడు గారిని, లేకపోతే ఈ అయ్యన్న పాత్రుడు గారిని, కొల్లు రవీంద్ర గారిని, వీళ్ళని పోలీసులు ఎలా అరెస్ట్ చేశారో చూడవచ్చు. కావాలంటే విజువల్స్ ప్లే చేయించమంటే ప్లే చేపిస్తాను నేను. గోడలు దూకి అర్ధరాత్రి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇంక్లూడింగ్ ఆ మాటకు వస్తే చూడండి ఎట్లా ఎక్కుతున్నారు గోడ. అసలు వాళ్ళు పోలీసులు లేకపోతే ఇంకేదన్నా పని మీదలో గోడలు దూకుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అలా చేశారే. మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టిన అడవిలో కట్టిన ఫారెస్ట్ హౌస్ డెఫినెట్గా అక్రమమే కదా. ఏ రకంగా చూసినా పర్మిషన్ అయితే ఫారెస్ట్ వాళ్ళు ఇవ్వరు కదా. అది దాన్ని ఎందుకండి ఇంతకాలం ఇదవుతుంది? ఏం చేస్తుంది చట్టం? ఎందుకు అప్పుడు గోడలు దూకింది, ఇప్పుడు దూకలేకపోతుంది? ఈ చట్టానికి ఎవరు గోడలు కట్టారు, చట్టం కాళ్ళు చేతులు ఎవరు కట్టేస్తున్నారు, ఇది కదా పాయింట్. ఎక్కడ ఏంటి తేడా వస్తుంది? ఎందుకు ఇటువంటి అక్రమాలని ప్రభుత్వం సరిగ్గా ఇది చేయడం లేదు? అక్రమాల విషయం మాట్లాడదాం మనం, ఈ చేరికలు ఈ పక్కన పెడదాం. వెంకటకృష్ణ గారు సార్, ఇప్పుడు ఈ అరెస్టులకు సంబంధించి, కేసులకు సంబంధించి, అక్రమాలకు సంబంధించి రాష్ట్ర పరిధిలో ఉండే అంశాలు రాష్ట్ర పరిధిలో ఉంటాయి. అదేవిధంగా చాలా పొలిటికల్ డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సహజంగా చంద్రబాబు నాయుడు గారు అప్రోచ్ ఏంటంటే హెరాస్మెంట్ ఉంది, దీంట్లో వేధింపులు ఉన్నాయనేది రాకూడదు, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదని ఆయన అప్రోచ్, జనరల్ ఆయన అప్రోచ్. అది జగన్ లాగా అర్ధరాత్రి నిర్ణయం తీసుకొని నేను అరెస్ట్ చేసి చూపిస్తారా లేదా, నా ముందు ప్రొడ్యూస్ చేయాలి, తంతారా లేదా, నాకు తన్ని వీడియో చూపించండి, నాకు లైవ్ పెట్టండి, మీరు లాఠీ చార్జ్ చేశారా లేదా అనేది అలాంటి మనస్తత్వం కాదు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఆయనకున్న అప్రోచ్, ఆయనకున్న వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్, నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ అనుకున్న ఇమేజ్, ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. ఏదో సిల్లీగా నాకు అధికారం ఉంది కదా అని దౌర్జన్యం చేద్దాం, గోడలు దూకుతాం, వాడిని కొట్టేద్దాం, వీడిని కొట్టేద్దాం అని అట్లా చేయకూడదు అనేది ఆయన అప్రోచ్. లీగల్ గా ఒక అప్రోచ్, ఒక పద్ధతి ప్రకారం ఏం చేశారో, చట్ట ప్రకారం ఏం జరిగిందో ఇన్వెస్టిగేషన్ చేయాలనేది ఒక అప్రోచ్. ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయండి, రెండు అంశాలు బాగా వినాలి. ఎందుకంటే అందరూ కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ బాగా చెప్తారు. మాకు కూటమికి ఏంటంటే కొంచెం ఇది కొంచెం అగ్రెసివ్గా వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది. కాంగ్రెస్ అడ్వాంటేజ్ తీసుకుంది ఈ డిబేట్లో. కానీ నేననేది ఏంటంటే ఒక ఓవరాల్ ఇన్స్ట్రక్షన్ రావాలండి. 1,00,000 కోట్ల కుంభకోణం ఎరాక్లో మద్యం కుంభకోణం జరిగిందంటే ఆ కేసు బుక్ అవ్వగానే ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేశారు, ఆ డబ్బు ఎలా తెలిసింది. తెలిసిన తర్వాత ఇద్దరు ఈడీ ఎందుకు రాలేదండి? అదే కదా, ఈడీ రావాలి కదా. ఎక్కడి నుంచి రావాలి ఈడీ? సెంట్రల్ నుంచి. మైన్స్ కుంభకోణంలో కోట్ల రూపాయలు, ఇన్ని వేల కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందంటే ఈడీ రావాలి కదా. కేసు బుక్ అయింది కదా, సిబిసిఐడి బుక్ చేసింది కదా, నేరస్తులు అరెస్ట్ చేసింది కదా, మనీ ఎలా పోయిందో చూపించింది కదా. ఈడీ తెలుసు కదా, ఈడీ ఎందుకు రాలేదండి? ఎక్కడో ఒక ఇన్స్ట్రక్షన్ రావాలి, ఒక పవర్ సెంటర్ నుంచి ఇన్స్ట్రక్షన్ రావాలి, ఓరల్ ఇన్స్ట్రక్షన్ రావాలి, వస్తే వస్తుంది. మరి కాకినాడ పోర్టుకు వచ్చింది కదండి ఈడీ. కాకినాడ పోర్టు ఎందుకు వచ్చింది? కూటమిలో ఒక పార్ట్నర్ ఢిల్లీ వెళ్ళి ఇక్కడ అన్యాయం జరిగింది, కాకినాడలో బియ్యం నేనే చూశాను ఇదని చెప్పి ఆయన చెప్తే అప్పుడు అక్కడ నుంచి ఓరల్ ఇన్స్ట్రక్షన్ వచ్చి ఈడీ వచ్చింది. ఇప్పుడు కూడా నేను అంటే కోఆర్డినేట్ చేసుకుని ఇదంతా యంత్రాంగాన్ని, అధికార యంత్రాంగాన్ని పనిచేసే విధంగా వాడుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి కూటమి అంతా కూడా చంద్రబాబు గారు, మిగతా పార్ట్నర్స్ బీజేపీ, జనసేన కూర్చొని మాట్లాడుకొని ఈ కేసుల్లో ఎక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్ రావాలి అక్కడి నుంచి వినిపించాలి. చంద్రబాబు గారు ఊరికి అరెస్ట్ చేశారండి, ఎక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్ వచ్చాయి? లేదా ధైర్యం ఉంటుందా చీఫ్ మినిస్టర్ అరెస్ట్ చేయటం, ఎక్స్ చీఫ్ మినిస్టర్ అరెస్ట్ చేయటం? ఆ సెంటర్ ఏదో ఉంది, దానికోసం మనందరం ప్రయత్నం చేద్దాం. కొన్ని కేసులు రాష్ట్ర పరిధిలో ఉంటాయి, చిన్న చిన్న కేసులు. కొన్ని హైయెస్ట్ లెవెల్ కేసులు చేయాలంటే, 100 కోట్ల కుంభకోణాలు బయట తీయాలంటే నాట్ ఓన్లీ పోలీస్, ఈడీ రావాలి, సిబిఐ రావాలి, చాలా సంస్థలు పనిచేయాలి. ఆ పనిచేయడానికి ఎక్కడి నుంచో ఇన్స్ట్రక్షన్ రావాలి. ఆ ఇన్స్ట్రక్షన్ రావాలంటే కూటమి మాట్లాడుకోవాలి. ఎందుకు రాలేదు చెప్పండి? అందువల్ల ఇది కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడ్డట్టుగా ఉంటుంది. కాబట్టి కూటమి నేతలు ఇప్పటికైనా మాట్లాడుకొని ఒక కోఆర్డినేషన్ మీద పనిచేయాలి. నేరం జరిగిందంటే నిజానికి అన్నారు అప్పుడు ఎలక్షన్ అవగానే ఒక మాట చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, కూటమి సమావేశంలోనే చెప్పారు, త్వరలో ఒక కోఆర్డినేషన్ సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తాం, ఈ కూటమి పార్టీలకు సంబంధించిన పొలిటికల్ ఇష్యూస్ కానీ లేకపోతే
పార్టీ ప్రభుత్వ అంశాలు కానీ మాట్లాడాక కమిటీని ఏర్పాటు చేస్తాం అన్నారు. మరి ఎందుకు అది కార్యరూపం దాల్చలేదు? సరే, అది ఓకే, అది ఒక అంశం అనుకుందాం. రైట్. గఫూర్ గారు, ఇక్కడ ఇప్పుడు బీజేపీ చాలా చాలా ప్లాన్డ్గా ఆడుతోంది అనేది ఒక అనుమానం తప్పేం కాదు, నేను మళ్ళీ చెప్తున్నా, కానీ ఒక చర్చ అయితే నడుస్తుందండి ఆంధ్రప్రదేశ్లో. ఏపీలో బలపడడం కోసం బీజేపీ పెద్ద గేమ్ ప్లాన్ ఏదో వేసింది. దానికోసం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ని బలమైన హిందుత్వవాదిగా మార్చేసింది అనేది ఒక చర్చ ఉంది. మీరు కూడా చాలాసార్లు డిబేట్లో అన్నారు కదా. రెండవది, జగన్మోహన్ రెడ్డిని గుప్పెట్లో పెట్టుకొని ఇప్పుడు మెల్లగా వైసీపీని పూర్తిగా కబ్జా చేసేసి తనలో కలిపేసుకోవడం కోసం ట్రై చేస్తోంది అనేది ఇందాక ఆయన కూడా అన్నారు, డొక్కా గారు కూడా అన్నారు. దాన్ని గాలికి వదిలేస్తే కాంగ్రెస్కి లాభం జరిగే ప్రమాదం ఉంది కాబట్టి మెల్లగా దాన్ని తనలో కలిపేసుకుంటే అటు కాంగ్రెస్కి లాభం జరగదు, క్యాడర్ అంతా తనకు వచ్చి తాను కూడా బలపడవచ్చు అనేది బీజేపీ వ్యూహం అనేది అందరూ మాట్లాడుతున్నారు. సో ఈ స్ట్రాటజీలో ఒకటి మీకేమనిపిస్తుంది బీజేపీ స్ట్రాటజీ? రెండవది, సనాతన లేకపోతే హిందుత్వాన్ని పూర్తిగా దాంట్లో మునిగిపోయిన పవన్ కళ్యాణ్ గారు అంత తేలిగ్గా మరి దీంట్లోంచి ఎలా బయటపడతారు? లేకపోతే ఆయన కూడా అందులోనే కూరుకుపోతాడా? లేకపోతే అదే ఆయనకి మంచి భవిష్యత్తుని ఇస్తుందా తెలియదు. పవన్ కళ్యాణ్ దీని మీద మీకు అంచనాలు ఏమున్నాయి? వెంకటకృష్ణ గారు, సార్, నిర్మోహమాటంగా మనం పరిశీలిస్తే, అంటే వాస్తవాన్ని వాస్తవంగా చూడాలనుకుంటే బీజేపీ చేసే ప్రయత్నాలు ఒకటున్నా టీడీపీలో కూడా ఒక రకమైనటువంటి మెతకదనం ఏ కారణం వల్లనో కానీ ఒక మెతకదనం ఉన్నది. యథార్థం ఇది. ఆ మాట అంటే రాష్ట్రం కోసం అంటారు చంద్రబాబు నాయుడు గారు. నిధుల కోసం, రాష్ట్రం కోసం మేము బీజేపీతో కలిసి పనిచేస్తున్నాం, అందుకే ఈ ప్రతిఫలం చూస్తున్నాం కదా అంటారు చంద్రబాబు నాయుడు గారు. అవును, బీజేపీ వాళ్ళు తగాదా చెప్పెట్టుకోమని నేను చెప్పడం లేదు కదా. వైసీపీ వాళ్ళు ఎవరైతే ఫిజికల్ గా భౌతికంగా తప్పులు చేశారో అటువంటి వాళ్ళని శిక్షించడం కోసం ఓపెన్ గా బీజేపీ వస్తుందా? రాదు. ఓపెన్ గా రమ్మనండి. కాబట్టి మెతకదనం టీడీపీలో ఉన్నది. ఎందుకుంది నాకు తెలియదు, కారణాలు ఏమిటి నాకు తెలియదు. అది డొక్క మాణిక్యవర ప్రసాద్ గారికి తెలిసి ఉండాలా, లేదా ఇంకా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడుకి ఒక అవగాహన ఉండాలి. నా పాయింట్ ఏమంటే సార్, ఇప్పుడు ఒక 4-5 సంవత్సరాల కాలం పాటు మీరు మేము అందరం కలిసి అనేక విషయాల మీద చాలా సీరియస్ గా మనం చెప్పుకుంటూ వచ్చాం. ఫలితాన్ని చూసినప్పుడు ఏమిటి అంటే మీరు చెప్పేది అబద్ధాలేమో అనేటువంటి ఒక చర్చ బయట జరుగుతుంది. యాక్షన్ కనుక లేకపోతే మనం కావాలనే రాజకీయ కారణాలతో టీడీపీని ప్రమోట్ చేసినామని అనుకునేటువంటి ఒక ప్రమాదం ప్రజల్లో ఉంది. ఇప్పుడు నేనేం టీడీపీ కాదు, టీడీపీ సానుభూతి పరుని కాదు, కానీ వైసీపీ పోవాలని ఎందుకు అనుకున్నాం? వైసీపీ యొక్క అరాచకాలు అరికట్టాలా, దాని మీద ప్రజల్ని కదిలించాలని ఎందుకు బాధపడినాం అంటే అది అరాచకమైన ప్రభుత్వం కాబట్టి, ప్రజాధనం కొల్లగొట్టింది కాబట్టి, ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చిన కొల్లగొట్టినారు కాబట్టి. ఒక్క దాని మీద యాక్షన్ లేకపోతే సార్, ఒక్క పేరు నాని ఎక్కడో దొరికినాడు, ఇక ఎవడో వర్రే రవీంద్ర అంటే ఎవడో దొరికినాడు, అంతకు మించి ఏమిటి మీరు చేసింది? వాళ్ళు దొరకలేదు సార్. కాబట్టి టీడీపీ ఆత్మపరిశీలన చేసుకోవాలా. మాణిక్యవర ప్రసాద్ గారు సీఎం గారికి పోయి చెప్పాలా, ప్రజల్లో రాంగ్ సిగ్నల్స్ పోతున్నాయి. రెండోసారి నేను ఇంకోటి చెప్తున్నాను చూడండి, ఇప్పుడు వైసీపీ పని అయిపోయింది అని ఎవరు అనుకోవడం లేదండి. వైసీపీ పని అయిపోలేదు. ఇప్పటికీ వైసీపీకి స్ట్రాంగ్ బేస్ ఉంది. మీరు నాయకుల్ని లాక్కుంటే అయిపోతుంది అనుకుంటారు, నాయకుల్ని రాక్కుంటే అయిపోదండి. జనాన్ని ఎడ్యుకేట్ చేయాలా, జనాన్ని సాటిస్ఫై చేయాలా, జనాన్ని అవగాహన చేసుకోవాలా. ఇదిగో ఈ వైసీపీ వల్ల ఈ ప్రమాదం జరిగిందని. ఆ పని పెద్దగా జరగడంలే. వీళ్ళు ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి పత్రికలను చూసి ఆనందపడిపోతున్నారు, పత్రికల్లో వచ్చేసింది బాగా చెప్పినాం మనం అని. అది పత్రికల్లో వచ్చే దాంతోనే ప్రజలందరూ ఎడ్యుకేట్ కారు. కాబట్టి మీ యాక్షన్ ఏమిటి అనేది టీడీపీ రివ్యూ చేసుకోవాలా, ఆత్మపరిశీలన చేసుకోవాలా. నంబర్ 1 అండి. నంబర్ 2, ఇప్పుడు ఈడీ లేదా సిబిఐ రాదనుకోండి, సిబిఐ అడిగితేనే వస్తుంది. ఈడీ కూడా రాయాలి కదండి రాష్ట్ర ప్రభుత్వం, ఇదిగో ఈ కేసులో ఈ రకంగా 100 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ చేతులు మారినాయి, చట్ట విరుద్ధంగా జరిగింది, దీన్ని పరిశీలించడని
చెప్పాలి కదా, మనమైనా రాయాలి కదా, గవర్నమెంట్ అయినా. ఇప్పుడు ఉదాహరణకు అదాని 1750 కోట్లు ఇచ్చినాడు అని FBI వాళ్ళు అమెరికాలో చెప్పారు. దాని మీద పరిశీలన చేయాలి కదండి. 1750 కోట్లు ఎవరికి వచ్చినాయి, వస్తే ఎట్లా ట్రాన్సాక్షన్ అయినవి, కింది వరకు పోయినాయా లేదా ఎక్కడ దాచారు పరిశీలించాలి కదండి. కాబట్టి వీళ్ళు పరిశీలించి ప్రేమ ఫేసి ఉంటే ఈడీకి చెప్పొచ్చు, సిబిఐకి చెప్పొచ్చు. నా పాయింట్ ఏమంటే పైన బీజేపీ వాళ్ళు, సార్ బీజేపీ సోదరుడు ఉన్నాడు, నేను చాలా స్పష్టంగానే చెప్పదలుచుకున్నాను. బీజేపీ వాళ్ళు వైసీపీ చావకుండా బతికి ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. వైసీపీకి పరోక్షంగానైనా సరే మద్దతు ఉన్నది. ఆ రకంగా ఏంటంటే ఇక్కడ టీడీపీకి పోటీగా వైసీపీ ఉండాలి, బీజేపీ స్వయంగా పెరగాలి, దానికి పవన్ కళ్యాణ్ సాధనంగా చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏమనుకుంటాడు, ఎప్పుడో ఒకప్పుడు ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఈ పార్టీలో కాలేను కాబట్టి ఇంకా పెద్ద పార్టీ అండా ఉండాలి అని ఆయన ఆలోచన. పవన్ కళ్యాణ్కి అధికారంలోకి తీసుకొని రావడానికి బీజేపీకి ఏం అభ్యంతరం లేదండి. ఇప్పుడు మనీష్ సిసోడియా మొన్న చెప్పాడు, ఆయన కేసులు పెట్టినారు, జైల్లో ఉన్నాడు, నాకు సీఎంగా ఇస్తామన్నారు బీజేపీలో చేరితే. కాబట్టి పదవులు పంపకం అనేటువంటిది బీజేపీలో పెద్ద కష్టం కాదు. ఆ రకంగా అంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఇవ్వడానికైనా బీజేపీకి ఏం అభ్యంతరం లేదు, తను పెరగాల. కాబట్టి చాలా పెద్ద గేమ్ నడుస్తుందండి, చాలా పెద్ద గేమ్ నడుస్తుంది. వీళ్ళేమో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎవరు కావాలని కొట్టుకుంటున్నారు, వీళ్ళకు నాన్ సీరియస్నెస్ ఉంది. వీళ్ళ ఎమ్మెల్యేలు కూడా పోయిన ఎమ్మెల్యేలు ఎట్లో మేము కూడా డబ్బులు సంపాదించుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. చివరికి బాగా పండిన చేను ఈనగాసి ఏదో అయింది, నక్కల పాలైనట్టు, ఈనగాసి నక్కల పాలైందన్నట్లు. కాబట్టి ఇప్పటికైనా సరే జాగ్రత్తలు తీసుకొని, తప్పు చేసిన వాడు ఎవడైనా కానీ పనిష్ కావాల్సిందే. మీరు తప్పుడు కేసు, అరే చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు ఇచ్చి చంద్రబాబు నాయుడిని కొట్టి తరిమేయాలని ప్రయత్నం చేసిన కేసు స్వయంగా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, పెద్దిరెడ్డి నేను వస్తే ఈ సంగతి చూస్తానని. ఏం చూశారండి, అయిపోయింది. చూస్తానే ఉన్నారు సార్, ఆయన చూస్తానే ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు ఎందుకంటే మేము బయట నుంచి చెప్తే విమర్శించినారు అని, మేము విమర్శించాల్సిన పని లేదు. మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. కాదంటారా, జనం మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు, జనం మిమ్మల్ని నమ్మరు. అంతే కదా, ఫైనల్ గా జరుగుతుంది, అట్లాగే జరుగుతుంది ఒకవేళ సరిదిద్దుకోకపోతే. రైట్, జేపీ గారు, జయప్రకాష్ గారు, ఇందాక నేను చెప్పాను, నేను మేజర్ కేసెస్ లో చిన్న చిన్న లోకల్ కేసుల్లో స్టేట్ గవర్నమెంట్ ముందుకెళ్తుంది. స్టేట్ గవర్నమెంట్ అకార్డింగ్ టు దేర్ పవర్ అండ్ గివెన్ పొలిటికల్ మ్యాండేట్ ప్రకారం వెళ్తుంది. కానీ మేజర్ గా ఒక ఎక్స్-చీఫ్ మినిస్టర్ మీద, ఒక పెద్ద ఫైనాన్షియల్ బాసెస్ మీద వెళ్ళాలంటే ఢిల్లీ నుంచి ఒక పవర్ సెంటర్ ఉంటుంది, ఢిల్లీ నుంచి కాల్ రావాలి. అదేంటో పవర్ సెంటర్ ఎక్కడుందో కాదండి, ఆ పవర్ సెంటర్ ఎవరో, ఆ పవర్ సెంటర్ ఏంటో, ఎక్కడుందో, ఆ పేరేంటో అందరికీ తెలుసు. మీకు తెలుసు, నాకు తెలుసు, జేపీకి తెలుసు, గఫూర్ గారికి తెలుసు, మొత్తం ప్రజలందరికీ తెలుసు. మనం ఓపెన్ గా అనలేము. ఒక పాయింట్ పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. గఫూర్ గారు అన్నది అదే, టీడీపీలో ఎక్కడో మెతకదనం కనపడుతోంది అని. అది ఎందుకు కనపడుతుందో బయట వాళ్ళకి తెలియదు, బాబు గారికి తెలుసు, మీకు కూడా తెలిసే అవకాశం లేదు అనుకుంటున్నా నేను. ఒకవేళ తెలిసినా కూడా మీరు బయట చెప్పలేరు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇలాంటి సంక్లిష్టమైన పరిస్థితుల్లోంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకొచ్చిన కూటమి పార్టీలు ఈ క్రెడిట్ ఏ ఒక్కరికి ఇవ్వట్లా. జయప్రకాష్ గారు, తెలుగుదేశం కష్టపడి ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ వల్ల బ్రహ్మాండమైన మైలేజ్ వచ్చి ఉండొచ్చు మీ దీనికి. నిజానికి అప్పుడు బీజేపీ కూటమిలో లేదు ఇంకా, ఆయన అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్కడే జైలుకి వెళ్ళి బయటకు వచ్చి చెప్పాడు. కానీ అప్పటికి బీజేపీ ఇంకా డెసిషన్ తీసుకోవాలా. తర్వాత పరిస్థితులను అంచనా వేసుకుని అబ్బాయి ఏదో విప్లవంలాగా ఉందని చెప్పి వచ్చారు కానీ అది వేరే విషయం. మొత్తం మీద రాష్ట్రం ఒక సంక్షోభం, ఒక సంక్లిష్టంలో ఉన్నప్పుడు మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ప్రజలు మిమ్మల్ని నమ్మి ఎంచుకున్నారు. ఇప్పుడు ఆ పాపాలని, ఆ అరాచకాలని వెలికి తీయడానికి కానీ, శిక్షించడానికి కానీ మీలో మీరే ఒకరికొకరు అడ్డుపడే పరిస్థితి కనుక ఉంటే, ఒకవేళ ఉంటే అంటున్నా, ఉందని అనటాల, ఒకవేళ ఉంటే ప్రజలు మాత్రం క్షమించరు అనుకుంటా. మరి అది ఎలా ఉందో మీకు తెలియాలా జేపీ గారు? ఒక్కటండి, ఇంతకుముందు గఫూర్ గారు చాలా క్లియర్ కట్ గా చెప్పారు. చాలా వారిని అసలు నేను ఆహ్వానిస్తున్నా. ఇటువంటి భారతీయ జనతా పార్టీ కూడా అవసరం.
నేను ఆహ్వానిస్తాను. నాకు తెలిసి ఒక కమ్యూనిస్ట్ నాయకుడు బీజేపీ నుంచి ఒకటి- ఆహ్వానించిన మొదటి నాయకుడు నువ్వే. వినపడుతుందా? సారీ, ఆ వాయిస్ అయితే పోయింది. అది వారిని కూడా ఆహ్వానిస్తాను. ఎందుకంటే కొంత విచక్షణ కలిగి మంచి ఆలోచన, విశ్లేషణాత్మక ఆలోచన కలిగినటువంటి వాళ్ళు కూడా చాలా అవసరం ఉంది. వారి పెద్దలు వారు చాలా స్పష్టంగా చెప్పారు. కొన్ని విషయాలు రాష్ట్ర ప్రభుత్వం చేసేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సార్లు ప్రధానమంత్రి గారిని లేకపోతే హోంమంత్రి గారిని అందరిని కూడా కలుస్తా ఉన్నారు. ఒకటి దీని అన్నిటికంటే ముందు ఒక మాట చెప్పి నేను కంటిన్యూ చేస్తాను వెంకటేశ్వర గారు. ఒకటేమిటంటే, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఒక అభివృద్ధి అనే నినాదంతో 2047 నాటికి విశ్వభారతిగా, వికసిత భారత్గా అవతరించాలని ఒక ఉద్దేశంతో పనిచేస్తుంది. ఎట్లయితే చేస్తుందో, ఆంధ్ర రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అదే రకమైనటువంటి పని కనిపిస్తా ఉంది. వీళ్ళిద్దరికీ కూడా కావాల్సింది మొట్టమొదటిగా ఇక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ గత 5 సంవత్సరాల్లో, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి 5 సంవత్సరాల పాటు చాలా దారుణమైనటువంటి పరిణామాలు జరిగినాయి. చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు జరిగినాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా దావోస్ పోతే ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పినటువంటి మాట, మళ్ళీ ఏంటో పోతున్నాం కదా మనం, అండర్స్టాండింగ్ ఉందా నిజంగానే? 100% ఉంది. దానిలో ఎటువంటి అనుమానం ఏం లేదండి. చాలా స్పష్టంగా ఉంది దానిలో. మీకు అసలు దానిలో దయచేసి మనం అటువంటి ఆలోచనలకు వెళ్లాల్సిన అవసరం లేదు. చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. మరి వైసీపీ ఎందుకు బతకనిస్తున్నారు? వైసీపీ నేతలు వదిలేస్తున్నారు? రాజకీయ పార్టీకి మీకు తెలియనటువంటిది కాదు. మీరు సీనియర్ జర్నలిస్ట్. ఒక రాజకీయ పార్టీ వాళ్ళ సస్టైనబిలిటీ ఉంటుంది. దానికి గతగా కొంత సంవత్సరాలుగా కొంత ప్రజల్లో వాళ్ళు కూడా ఒక వర్గాన్ని వాళ్ళు ఆకర్షించుకున్నారు. వాళ్ళ వర్గం ఒకటి ఉంటుంది. ఎట్లయితే దేవతలు ఉంటారో అట్లనే రాక్షసులు కూడా ఉంటారు. రాక్షసులు ఎవరు సమూలంగా నిర్మూలించలేరు. ఇది క్రమ పద్ధతిలో జరగాల్సిందే తప్పితే ఇది ఎవరు ఒక పార్టీ, బీజేపీ పార్టీనో తెలుగుదేశం పార్టీనో, తెలుగుదేశం 40 సంవత్సరాలు 30 సంవత్సరాల పాటు, మరి గత 35 సంవత్సరాల పాటు అధికారంలో కూడా పనిచేసింది. ఎన్నో సంవత్సరాలు అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీనో కాంగ్రెస్ పార్టీనో వైసీపీనో కాంగ్రెస్ నో నిర్మూలించలేకపోయింది కదా. టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీని కదిలించలేకపోయింది కదా. ఇవన్నీ ఎవరితోటి ఒక పార్టీని నిర్మూలించడమో, తీసేసేయటమో, బతకనించటమో రాజకీయ పార్టీ వల్ల క్లారిఫికేషన్ ఇవ్వాలి మీకు. ఇక్కడ వైసీపీ పార్టీని పూర్తిగా నిర్మూలించమని, భూమి మీద లేకుండా చేయమని మేము ఎవరం అనట్లా. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం అండి. ఆ ఆలోచన ఎవరైనా చేసినా తప్పే. ఒక రాజకీయ పార్టీ లేకుండా చేయాలనుకోవడం చాలా తప్పది. మా ఉద్దేశం అది కాదు. అక్రమాలకు పాల్పడిన వ్యక్తుల విషయంలో జరగాల్సిన చర్యలు జరగడం లేదనేది మాత్రమే చర్చ యొక్క ఉద్దేశం. వైసీపీ లేకుండా చేయాలని మేము అనట్లే. కింద నుంచి దానికి ఇనిషియేషన్ ఇంతకుముందు గఫూర్ గారు చెప్పినట్లుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక విజ్ఞాపన పైన కేంద్ర ప్రభుత్వానికి దీనికి సంబంధించినటువంటి పలానా దానిలో ఈడీ వేయండి, పలానా దానిలో మాకు ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ ని ఇన్వాల్వ్ చేయండి అని కేంద్ర హోంమంత్రి గారిని కనుక రిక్వెస్ట్ పెడితే ఖచ్చితంగా దాని మీద రియాక్ట్ కాకపోతే అప్పుడు భారతీయ జనతా పార్టీనో కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని మనం తప్పుపట్టాలి. ఇక్కడ మనం ఇనిషియేషన్ జరగాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిక్వెస్ట్ అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అవసరం లేదండి. ఎవరో ఒకరు మీలాంటి వాళ్ళు కంప్లైంట్ చేసినా సరిపోతుంది. మీలాంటి వాళ్ళు మీరు ఒక్కొక్కరు ఇద్దరు సంతకాలు పెట్టి కంప్లైంట్ ఇవ్వండి, ఈడీకి సరిపోద్ది. లేకపోతే పని చెప్పినా నేను సలహా ఇవ్వనా పురంధరేశ్వర్ గారు అప్పుడు రాష్ట్రపతి గారికి ఇచ్చిన కంప్లైంట్ కాపీ ఉంది కదా, ఆ కాపీని డేట్ మార్చి ఆవిడతో ఇప్పించండి, లేదా మీరు ఇవ్వండి సంతకాలు పెట్టి. సేమ్ సరిపోతే ముగ్గురు కలిసిపోదాము. రైట్, ఓకే, వెళ్ళండి, ముగ్గురు కలిసి వెళ్ళండి. ఒక్క నిమిషం జేపీ గారు, ఒక్క నిమిషం జేపీ గారు. ఫైనల్ గా నాగార్జున, ప్రజలు వీళ్ళు చెప్తున్నట్టుగా ప్రజల్లో ఉందా? వీళ్ళు ఎలాగైతే లేదు, ఇదంతా చాలా సమన్వయంతోనే వెళ్తున్నాం కాదే, చిన్న చిన్న ఇవి వస్తాయి, అవి సర్దుకుంటూ పోవడమే, అభివృద్ధి కోసమే మెయిన్గా పనిచేస్తున్నాం అనేది జేపీ గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తారు, డొక్క గారు కూడా అదే చెప్పారు కదా. కాబట్టి ప్రజలు అది మాత్రమే చూస్తున్నారా, ఇవి చూడట్లేదా? ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు 2024లో బీజేపీ కావాలనుకుని ఎవరు ఓట్లేరు సార్. జగన్ గవర్నమెంట్ వద్దు, జగన్ గారి గవర్నమెంట్ పోవాలన్నప్పుడు ఆల్టర్నేటివ్ ఏది ఉందంటే కూటమి ఉంది, కూటమిలో బీజేపీ ఉన్నా పర్లేదు సావనీలు అని చెప్పేసి ఉన్న వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరు ఓటేశారు సార్. సో వీళ్ళిద్దరు ఓటేస్తారు సార్. నాగార్జున గారు మీరు రాలే, అధికారంలోకి రారు, మీరు అంత ఫ్రస్ట్రేషన్ చూపించిన ప్రజలు నేను మాట్లాడాలని సమాధానం చెప్పడం రావట్లా. సో ఇప్పుడు ఏంటంటే ప్రజలు క్లారిటీగా ఉన్నారు సార్. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని పెంచుకుంటుంది. వాళ్ళు దత్త తీసుకున్నారు, వాళ్ళు దత్త తీసుకోకపోతే రాష్ట్రం నాశనం అయింది. ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని సంకల్పడికి తిరుగుతుంది సార్. దీనికి ప్రజలు క్లారిటీగా ఉన్నారు. ఎందుకు క్లారిటీగా ఉన్నారంటే ఇప్పుడు ఇందాక పెద్దలు అన్నట్టు
ఈడీకి కానీ సిబిఐకి కానీ మనం నోటిఫికేషన్ ఇవ్వటం సార్, మనం పోయి లెటర్ ఇవ్వటం వాళ్ళ దగ్గర ఉన్న కేసులు వాళ్ళు సాల్వ్ చేస్తే చాలు సార్. పార్టీ తీసేది అసలు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి ఈజీగా వెళ్తారు. మీ దగ్గర ఉన్న కేసుల్ని మీరు సాల్వ్ చేయలేకపోతున్నారు. వాటితో దానికి పాటు మీరు వెళ్ళి మేము వెళ్ళి ఎందుకు గత ఇవ్వాలి? హయాంలో జరిగినవి చేయాలంటే ఎవరో ఒకరు కంప్లైంట్ ఇవ్వాలి. ఇప్పుడు- ఆల్రెడీ ఉన్నాయి జగన్ మీద ఉన్న కాకినాడ రాయుడు మీద ఉన్నాయి కోర్టులో కదా, అవి స్పీడప్ చేస్తే అవి major కాకినాడ అయ్యాయి. కోర్టులో అభివృద్ధి జరిగింది కాబట్టి వాళ్ళకి వెనక రాసిచ్చారు. మరి ఈడీ వెళ్ళింది, మరి ఏం చేసింది? కోవిడ్ టైంలో సార్ హెట్రో అని చెప్పి నాకు బాగా గుర్తు సార్, బీరువాలో డబ్బులు దొరికినాయి సార్. అవును, ఈడీ ఇన్వెస్టిగేషన్ చేసి వందల కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ చేసింది. మరి దాని మీద ఒక రిపోర్టర్ వచ్చిన సోదరా ఏమి రాలా. మీరు థింక్ చేయండి, Okay. మీ అధిష్టానం భారతీయ పార్టీ ఏం చేస్తుంది? Right. జగన్మోహన్ రెడ్డిని పెంచి పోషిస్తుంది మీరే. దానివల్ల రాష్ట్రం అన్యాయం అయిపోతుంది, దానివల్లే నాశనం అయిపోతుంది, దానివల్లే దానికి మీరు దగ్గరుండి ప్రోత్సాహాన్ని కల్పిస్తున్నారు. మేము పోషించేది ఏంటి? మీరు సో పోషిస్తున్నారు మొత్తానికి సార్. అయితే ఒకటి- సార్, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తే దాని మీద కేసులు పెట్టారు సార్. ఒక్క నిమిషం సార్. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తే దాని మీద కేసులు పెట్టింది కాంగ్రెస్ పార్టీ సార్. జైల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ సార్. మీరు మా జైల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదు, కోర్టు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అంటే సార్, మీ మీద ఇన్వెస్టిగేషన్ చేసింది ఎవరే సార్? కోర్టు వచ్చింది అనాల. కోర్టు నేనేగా సంస్థ దాన్ని- వ్యవస్థ. దాన్ని చేసింది నేను వచ్చిన ఏం చేశారు సార్? మీ పార్టీ మీరు పెంచి నాయకుడే. పోషిస్తున్నారు. సో 10 ఇక్కడ సంవత్సరాల ఫైనల్ గా కేసులు కూడా తీసుకురావాలి సార్. రైట్, ఫైనల్ గా ఏంటంటే రొక్క గారు అండ్ జేపీ గారు, ఇప్పుడు గఫూర్ గారు అన్నా, నాగార్జున అన్నా, నేనన్నా, లేదా ప్రజల్లోంచి నాకు కుప్పలుగా మెసేజ్లు వచ్చినా కూడా ఏంటంటే వాళ్ళు అనేది ఏంటంటే మీలో ఎక్కడో ఒకరికొకరు బ్రేక్లు వేసుకుంటున్నారు అనే అనుమానం ప్రజల్లో ఉంది. మీరు అభివృద్ధి విషయంలో డెఫినెట్గా కేంద్రం మధ్య రాష్ట్రం మధ్య ఆ సమన్వయము, ఆ సహకారము కూడబలుకొని మాట్లాడుకొని చేసుకోవడం అభివృద్ధి విషయంలో నో డౌట్ అది అసలు అప్రిషియేట్ చేయాలి. ఇంత అద్భుతమైన ఇది నిజంగా ఎలక్షన్ ముందు ఊహించలే ఎవరు. ఎనీవే అనుకున్న దానికంటే బాగా వస్తుంది, అంతవరకు ఓకే. కానీ ఇలాంటి గత అక్రమాలను కనుక మీరు చూస్తూ ఊరుకుంటే మాత్రం ప్రజలు దీన్నే ఎక్కువ సీరియస్గా చేసుకునే అవకాశం ఉంది. అది గమనించాల్సిన అవసరం అయితే ఉంది.